Right. Very good. So yeah. So far we are done with the part of history and the part of geography. And next, the most important, that is society. Okay? Society. How to complete society? First of all, sources vision koste. How to complete society? If you want to complete society, you have to certainly rely on your class notes. As of now, అవుతుంది కదా రెగ్యులర్ స్టూడెంట్స్ కి సొసైటీ ప్రసాద్ సార్ తీసుకుంటున్నారా? రైట్. సో క్లాస్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ క్లాస్ నోట్స్ తో పాటు ఎన్సీఆర్టీ సొసైటీకి రిలేటెడ్ కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, వాటిని మీరు రిఫర్ చేస్తే సరిపోతుంది. అండ్ అంతకన్నా ఎక్స్ట్రా అవసరం లేదు, ఇంకేదైనా కూడా ఎక్స్ట్రా అవుతుంది. వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ అండ్ సోషియాలజీ స్టూడెంట్స్. సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, పేపర్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆంథ్రోలో కొన్ని డెప్త్, ఐ మీన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకుంటాం, కొన్ని కేస్ స్టడీస్ లాంటివి నేర్చుకుంటాం. సరే అవి ఇందులో యూజ్ చేయొచ్చు అంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది మరీ అంత డీప్ డిస్కషన్స్ అనేవి చేయకుండా కాస్త ప్లెయిన్ టర్మ్స్ లో, సార్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్ యూజ్ చేయొచ్చా, సోషియాలజిస్ట్ నేమ్స్ యూజ్ చేయొచ్చా, హ్యాపీగా యూజ్ చేయొచ్చు, హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కాస్త స్పెసిఫిక్ అయినా పర్వాలేదు, క్లియర్, కాస్త స్పెసిఫిక్ అయినా పర్వాలేదు, వాడు మార్క్స్ ఏం తగ్గించడు. అట్లీస్ట్ మార్క్స్ ఎక్కువ వేయకపోవచ్చేమో కానీ మార్క్స్ అయితే తగ్గించడు. సో కాస్త స్పెసిఫిక్ గా ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్, సోషియాలజిస్ట్ నేమ్స్ రాస్తే మంచిది. అయితే నాది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చెప్తున్నాను కాబట్టి ఆంథ్రో స్టూడెంట్స్ కూడా లింక్ అనేది షేర్ చేయడం జరిగింది, సో దట్ మీకు బోత్ వేస్ లో కూడా హెల్ప్ అవుతుంది. రైట్. సో దీస్ ఆర్ ది థింగ్స్. అయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? అయితే సొసైటీ అనేది జనరల్ గా ఎప్పుడు కూడా నెగ్లెక్టెడ్ టాపిక్ గానే ఉంటుంది, దాని సోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. క్వశ్చన్స్ డెప్త్ అనేది వాడు ఎటేటో ఎక్కడెక్కడి నుంచో ఇస్తూ ఉంటాడు. బట్ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయగలం కాదని నేను అన్నా. మీరు ప్రాపర్ స్పెసిఫిక్ టర్మ్స్ అనేవి యూజ్ చేయకుండా క్వశ్చన్స్ అనేవి రాస్తే తక్కువ మార్క్స్ వస్తాయి, బేసిక్ మార్క్స్ వస్తాయి. మనకి ఎక్కువ మార్క్స్ రావాలి, స్టాండర్డ్ మార్క్స్ రావాలంటే స్టాండర్డ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. క్లియర్, ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. రైట్. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? క్వశ్చన్స్ విషయానికి వస్తే యావరేజ్ గా 6 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజ్ గా 6 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ ఇయర్ 8 క్వశ్చన్స్ వచ్చాయి. క్లియర్, 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ లో డిస్కషన్ కి ఇంకేదో కాన్సెప్ట్ ఉంటుంది, ఏముండదు. బట్ చాలా క్లియర్ గా క్లారిటీగా మనం డిస్కషన్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది, ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. సొసైటీకి అయితే సేమ్ లైక్ ఎనీ అదర్ పేపర్, రెగ్యులర్ గా ప్రాక్టీస్ తో మాత్రమే ఈ క్వశ్చన్స్ ని మీరు అటెంప్ట్ చేయగలరు. బట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, సో క్వశ్చన్స్ అనేవి ఆన్ ద బేసిస్ ఆఫ్ లాజికల్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ థియరిటికల్ ఉంటాయి కదా. సో లాజికల్ కానీ థియరిటికల్ కానీ, లాజికల్ క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న క్వశ్చన్ వచ్చింది, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, దట్ ఈస్ అ లాజికల్ కాన్సెప్చువల్. క్లియర్, ఐ మీన్ లాజికల్ అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్. సో అదేం మర్చిపోము, ఎగ్జాక్ట్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడం అవుతుంది. బట్ when it comes to the part of theoretical questions అనేది కాస్త ల్యాగ్ ఉంటుంది. రైట్, మీరు చాలా స్మూత్ వేలో నెరేషన్ చేస్తున్నారు అంటే, ఆన్సర్ రాస్తున్నారంటే ఇవాల్యుయేటర్కి ఆన్సర్ నచ్చదు, వాడంత ఇంప్రెస్ అయ్యి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వేయాలనుకోదు. క్లియర్. సో థియరిటికల్ కాన్సెప్ట్స్ లో చాలా జాగ్రత్తగా మరి ఎగ్జామినర్ ని హుక్ చేయాలి అనుకుంటే మాత్రం we have to add more number of examples, and ఆ more examples కూడా it should be contemporary ఎగ్జాంపుల్స్ కూడా. కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఇవాల్యుయేటర్ కూడా చాలా ఈజీగా లింక్ అనేది చేసుకోగలుగుతాడు, మార్క్స్ అనేవి ఈజీగా వేయడానికి. అంటే ఎక్స్ట్రా 1 మార్క్ అంటే లెట్స్ టేక్ 6, మిగిలిన వాళ్ళకన్నా ఎక్స్ట్రా 1 మార్క్ 8 క్వశ్చన్స్ లో 8 మార్క్స్ వచ్చాయంటే మీ ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. రైట్, ఈవెన్ యూ కెనాట్ ఇమాజిన్, ద మార్క్స్ బిట్వీన్ ర్యాంక్ 400 అండ్ ర్యాంక్ 500 హార్డ్లీ 10 మార్క్స్ ఉంటాయి అంతే.
ర్యాంక్ 400 నుంచి ర్యాంక్ 500 కి హార్డ్లీ 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి, అంతకన్నా డిఫరెన్స్ ఏముంది గెటింగ్. సో దిస్ 8 మార్క్స్ ఫ్రమ్ సొసైటీ, అట్లీస్ట్ 1 మార్క్, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ ఖచ్చితంగా ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ కి, సోషియాలజీ స్టూడెంట్స్ కి వీళ్ళకైతే ఇంకా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే బేసిక్ స్టడీస్ అనేవి రాసిన ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయి. రైట్, దట్ ఈస్ ఫైన్. సో ఆన్ దట్ నోట్, నేను ఆంథ్రో ప్రమోషన్స్ ఏం చేయట్లేదు, జస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ స్టూడెంట్స్ చెప్తున్నా అంతే. క్లియర్? సో ఎనీ డౌట్స్? 8 క్వశ్చన్స్ అయితే ఈ ఇయర్ 8 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. లాస్ట్ ఇయర్ 6 వచ్చాయి, ఈ ఇయర్ 8 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సరే, అయితే క్వశ్చన్స్ ఈజీయా, మోడరేటా, డిఫికల్టీయా అంటే ఐ వుడ్ కన్సిడర్ సమ్వేర్ అరౌండ్ మోడరేట్ టు డిఫికల్ట్. మరి అంత ఈజీ క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఎక్కడెక్కడ కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. బట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కాస్త ఈజీ టు మోడరేట్ ఉన్నాయి, 15 మార్క్స్ మాత్రం మోడరేట్ టు డిఫికల్టీ ఉన్నాయి. ఎందుకు మోడరేట్, ఎందుకు డిఫికల్టీ కూడా చూస్తాం. రైట్. సో కొన్నిసార్లు నేను కొన్ని క్వశ్చన్స్ ని డిఫికల్టీ కింద రేటింగ్ చేస్తా. డిఫికల్టీ కింద ఎందుకు రేటింగ్ చేస్తాను అంటే, లెట్స్ సే ఒక ప్లెయిన్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాటిలో ఎగ్జాంపుల్స్ కూడా యాడ్ చేసి మన ఆన్సర్ ని డిఫరెన్షియేట్ చేయడానికి అవ్వట్లేదు అనుకోండి, దాన్ని నేను యాక్చువల్లీ డిఫికల్టీ క్వశ్చన్ కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల కాదు, ఆ కాన్సెప్ట్ అందరికీ తెలుస్తుంది, అందరూ అలానే రాస్తారు, సో ఎవరికి మార్క్స్ ఎక్కువ రావు. క్లియర్? అట్లా కాకుండా కాస్త అప్లికేషన్ బేసిస్ మీద ఇస్తే, అప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ అనేవి బాగుంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి క్వశ్చన్స్ అనేవి వెరీ గుడ్ క్వశ్చన్స్. రైట్, ప్రొవైడెడ్ ఇఫ్ వి రీడ్ ప్రాపర్లీ. ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్స్ సోర్సెస్ లో కానీ ఇంకేదైనా? రైట్, yes. No? Good. That is not. So let's see. So మనం నేను ఆల్రెడీ చూసుకున్నాం. క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3. ఈ క్వశ్చన్ 1, 2, 3 డే ఏ టాపిక్ ఉంటుంది? ఆబ్వియస్లీ హిస్టరీ. క్వశ్చన్ 4, క్వశ్చన్ 5, క్వశ్చన్ 6, ఈ 3 క్వశ్చన్స్ కూడా జాగ్రఫీ. రైట్. క్వశ్చన్ 7, 8, 9, 10, ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకి సొసైటీ ఇయర్ వచ్చాయి. క్లియర్? 7, 8, 9, 10 క్వశ్చన్స్ అనేవి సొసైటీ వచ్చాయి. అండ్ కరస్పాండింగ్ 17, 18, 19, 20 కూడా మనకి సొసైటీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. రైట్, ఎస్. సో ఒకసారి చూడండి, దిస్ ఇస్ రైట్. ఇది కాస్త కొంతమంది ఇది ఒక బౌన్సర్ క్వశ్చన్ అని ఫీల్ అయ్యారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్? ఇస్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఎ సిచ్యువేషన్? ఎలాబరేట్. సో అయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి క్వశ్చన్స్ లో ఇక్కడ? 2. రైట్, ఎస్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్ అన్నాడు. డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఎ సిచ్యువేషన్ అని అడుగుతున్నాడు, ఎలాబరేట్. సో అయితే డెమోగ్రఫీ టాపిక్ సొసైటీ క్లాస్ లో కంప్లీట్ అయిందా? డెమోగ్రఫీ, మైగ్రేషన్, మూవ్మెంట్ ప్యాటర్న్స్ అట్లాంటివి ఏం కంప్లీట్ అయ్యా? అవలేదా? రైట్, దిస్ ఇస్ రైట్. అయితే డెమోగ్రఫిక్ వింటర్ అనేది క్లియర్ బౌన్సరే. మోస్ట్ ఆఫ్ ది మా ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఎవరి క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. ఇది కాస్త బౌన్సర్ క్వశ్చనే. డెమోగ్రఫిక్ వింటర్ అనేది తెలిసిన వాళ్ళు మాత్రమే రాయగలరు. ఈవెన్ యూ కెనాట్ మేనేజ్. క్లియర్? when it comes to the part of demographic winter, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా కష్టమే డెమోగ్రఫిక్ వింటర్ అనేది తెలియదు. బట్ వాట్ ఈస్ దిస్ డెమోగ్రఫిక్ వింటర్? డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏం కాదు. డెమోగ్రఫిక్ వింటర్ అంటే నథింగ్ బట్ సే వాట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్? యంగెస్ట్ జనరేషన్. సారీ, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? అంటే యంగ్ జనరేషన్ ఎక్కువ ఉన్నారని. రైట్. సో there is a bulge in the population. There is a bulge in the young population. యంగ్ పాపులేషన్ బల్జ్ అయ్యింది అంటే యంగ్ పాపులేషన్ బల్జ్ అవడం అంటే ఏంటి? యంగ్ పాపులేషన్ బ్రాకెట్ లో ఎవరైతే ఉంటారో ఆ బ్రాకెట్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు అనుకోండి, దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం. ఓకేనా? దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. అయితే మోస్ట్లీ మనం ఇంతవరకు మాత్రమే జనరల్ గా బేసిక్ గా చూస్తాము, ఏ స్టాండర్డ్ బుక్స్ లో అయినా సరే. అయితే వాట్ ఈస్ డెమోగ్రఫిక్ వింటర్? డెమోగ్రఫిక్ వింటర్ అంటే డెమోగ్రఫిక్ వింటర్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు డెమోగ్రఫిక్ రైజ్. డెమోగ్రఫిక్ రైజ్ అంటే నథింగ్ బట్ పాపులేషన్ ఎక్స్పాన్షన్.
పాపులేషన్ ఎక్స్పాన్షన్, దీనికి ఆపోజిటే డెమోగ్రఫిక్ వింటర్. సో డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏంటి? ఇప్పుడు డెమోగ్రఫిక్ వింటర్ అంటే నథింగ్ బట్ పాపులేషన్ అనేది, పాపులేషన్ గ్రోత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైన్ అయ్యి నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు గో ఫర్ రిడక్షన్. సస్టైన్ అయి రిడక్షన్ అవుతుంది అనమాట. దాన్ని మనం డెమోగ్రఫిక్ వింటర్ అని అంటాం. ఓకేనా? డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏంటి? డెమోగ్రఫీ పాపులేషన్ అనేది సస్టైన్ అంటే ఏంటి? బ్యాలెన్స్. పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవ్వడం అంటే ఏంటి? బ్యాలెన్స్ అవ్వడం అంటే నథింగ్ బట్ పాపులేషన్ రైజ్ అనేది, పాపులేషన్ రైజ్ ఎంత ఉంటుందో పాపులేషన్ ఫాల్ కూడా అంత ఉంటుంది. పాపులేషన్ రైజ్ అంటే అర్థం ఏంటి? బర్త్ రేట్స్ ఎంత ఉన్నాయో డెత్ రేట్స్ అంత ఉంటాయి. ఇఫ్ బర్త్ రేట్ ఈక్వల్స్ టు డెత్ రేట్ అయితే పాపులేషన్ ఏమవుతుంది? ఇంప్లైస్ పాపులేషన్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. అవునా? అంటే సేమ్ అదే ఉంటుంది. బర్త్ రేట్ ఎంత ఉంటే డెత్ రేట్ అంత ఉంటే పాపులేషన్ అనేది మనకు కంప్లీట్ గా కాన్స్టెంట్ అవుతుంది. అవునా? సో ఫస్ట్ కాన్స్టెంట్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది? బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది. డెత్ రేట్ అనేది తగ్గదు. డెత్ రేట్ అలానే ఉంటుంది. బర్త్ రేట్ అనేది ఇంకా ఫ్యూచర్ లో తగ్గిపోవచ్చు. సో డెత్ రేట్ అనేది అప్పుడు హై అయిపోతుంది, బర్త్ రేట్ అనేది ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? పాపులేషన్ అనేది డిక్లైన్. పాపులేషన్ డిక్లైన్ అయితే డౌన్ఫాల్ చూస్తాం. సో పాపులేషన్ తగ్గిపోతుంది. సో డెమోగ్రఫిక్ వింటర్ అంటే డెమోగ్రఫీ అనేది బ్యాలెన్స్ సస్టైన్ అవుతుంది, తర్వాత రిడక్షన్ అవుతుంది. వీటన్నిటితో మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దాన్ని డెమోగ్రఫిక్ వింటర్ అని అంటాం. చీకట్లో బాణం వేయడానికి ఇక్కడ అవ్వదు కూడా. అయితే నేనే చెప్పేవాడిని కదా ఎట్లా రాయాలి అని. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఒకవేళ తెలియకపోతే కంప్లీట్ గా వదిలేయడమే బెస్ట్. ఎందుకంటే క్వశ్చన్ లో కూడా వీడెక్కడ కూడా హింట్ కూడా ఇవ్వలేదు. వీడు కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. డెమోగ్రఫిక్ వింటర్ అంటే అర్థమవుతుంది మనకి సంథింగ్ రిలేటెడ్ టు పాపులేషన్ అని. బట్ వాడు కాన్సెప్టే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఎగ్జాక్ట్ గా దీనికి వాడు 5 మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నాడు. అయితే వరల్డ్ అనేది డెమోగ్రఫిక్ వింటర్ వైపు కదులుతుందా అనేది 5 మార్క్స్ అడుగుతున్నాడు. అట్లా కాకుండా క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా ఇది అనుకోండి. సో డెమోగ్రఫిక్ వింటర్ అనేది పాపులేషన్ రైజ్ ఆర్ డిక్రీజింగ్ లో ఏ విధమైన రోల్ ప్లే చేస్తుంది అంటే సంథింగ్ వీ కెన్ మేనేజ్ అండ్ వీ కెన్ రైట్. బట్ క్వశ్చన్ కాన్సెప్ట్ అనుకోండి, వీ కెనాట్ బ్లఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లఫ్? బ్లఫ్ అంటే ఏంటి? బ్లఫ్ అంటే ఏంటి? తెలిసినట్టు అంటే అదే మనకు తెలిసినట్టు ఏదైతే బిల్డప్ ఇస్తామో దాన్ని బ్లఫ్ అంటాం. అవునా? అంటే అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ఏం లేకపోయినా ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు చేస్తాం, దాన్నే బ్లఫ్ అంటాం. ఓకేనా? క్లియర్? దిస్ ఇస్ ఫైన్. సో యా, దట్ ఈస్ గుడ్. ఎవరైనా కార్డ్స్ ఆడతారా? కార్డ్స్ సంక్రాంతి టైంలో కార్డ్స్ ఆడతారా? ఆంధ్ర వాళ్ళు ఆడతారు కదా. ఆడరు ఎవరును? అంత మంచి వాళ్ళ పెరుగు. సో అడవి కార్డ్స్ ఆడిన వాళ్ళకైతే తెలుస్తుంది బ్లఫ్ గేమ్స్ అంటాం. సో అక్కడ ఏమి ఉండదు, బట్ అక్కడ ఏదో ఉన్నట్టు చేస్తాం. అయితే ఇక్కడ కూడా చాలా సార్లు మనం అది చేయాల్సి వస్తుంది, చేస్తాం అది. బట్ ఇట్లాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఏదైనా ఇస్తే అక్కడ మనం ఏం చేయాలి? ఎస్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ డిఫికల్టీ క్వశ్చన్. రైట్? అన్లెస్ ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఫైన్. కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ వస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ లో 10 మార్క్స్ క్వశ్చన్ కదా, డెమోగ్రఫిక్ వింటర్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ఇస్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ అండ్ సిచ్యువేషన్. వరల్డ్ మూవ్ అవుతుందా? ఎస్, వరల్డ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో పాపులేషన్ రిడక్షన్ అనేది చూస్తున్నాం. అవునా? బర్త్ రేట్ అనేది తగ్గుతుంది, డెత్ రేట్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది? డెమోగ్రఫిక్ వింటరే అవుతుంది. అవును, చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అండ్ కొన్ని డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఏమవుతుంది అంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ రైట్. సో there is something that is called replacement rate అంటే what is the replacement rate? కొన్ని ఎంత రీప్లేస్మెంట్ రేట్ ఎంత? డెత్ రేట్ రెండు ఈక్వల్ ఉన్నాయి సార్. బర్త్ రేట్ నో, దట్ ఈస్ ఫైన్. రీప్లేస్మెంట్ రేట్ అంటే 2 into 1 సార్.
2 into 1 2 అనేది గుర్తుంది సార్. 2 అనేది గుర్తుందా? ఇట్ ఈస్ 2.1. క్లియర్, ఇట్ ఈస్ 2.1. 2.1 తర్వాత ఏదైనా ఉందా పర్సంటేజ్ కానీ, ఇది కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ ఏమైనా ఉన్నాయా? అది ఇట్ ఈస్ నాట్ 2.1. రీప్లేస్మెంట్ రేట్ అనేది 2.1 అంట. 2.1 అంటే ఏంటి అంటే రైట్, ఫాదర్, మీరే చెప్పారు మదర్, ఫ్యామిలీ, అందుకే మర్చిపోయారు కదా. రైట్, నో సార్ 2 గుర్తుంది, బట్ ఇంటున పాయింట్ అనేది మర్చిపోయింది. ఇట్ ఈస్ 2.1 అంటే ఏం లేదు, కాన్సెప్ట్ చాలా సింపుల్. రీప్లేస్మెంట్ రేట్ అంటే ఈ జనరేషన్ లో ఉన్న ఫాదర్ మదర్ ని ఇక్కడ వాళ్ళిద్దరు చిల్డ్రన్ కూడా ఆ నంబర్ ని ఈక్వల్ చేస్తున్నారు. సార్ మరి 0.1 ఏంటి? 0.1 ఏంటి అంటే కొంతమందికి 3 చిల్డ్రన్ ఉంటారు, కొంతమందికి 1 చిల్డ్రన్ ఉంటారు. సో అందుకని 2.1 అనేది రీప్లేస్మెంట్ రేట్ పెడతారు. ఫాదర్ మదర్ వాళ్ళిద్దరిని కూడా నెక్స్ట్ ఇద్దరు చిల్డ్రన్ రీప్లేస్ చేస్తే దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అని అంటాం. ఓకేనా, రీప్లేస్మెంట్ రేట్ అని అంటాం. అయితే ఈరోజు ఇండియాలో రీప్లేస్మెంట్ రేట్ ఎంత? లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 6/2019-24 ఎంత? 2.0. 2.0 అంటే ఏమవుతుంది? 2.0కి వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? బర్త్ రేట్ అనేది తగ్గుతుంది అని. బర్త్ రేట్ అనేది తగ్గుతుంది, డెత్ రేట్ కాన్స్టెంట్ ఉంది. డెత్ రేట్ ఆల్రెడీ మనం బ్యాలెన్స్ చేసాం, బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఏం చూస్తాం? డెమోగ్రఫిక్ వింటర్. అయితే ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ లో ఈ రోజు ఇండియా 2000 ఏమని చెప్తున్నాం, 2070 వరకు పీక్స్ పాపులేషన్ పెళ్ళి 2070 దగ్గర నుంచి మనం తగ్గుతాం. ఓకేనా, 2070 దగ్గర నుంచి తగ్గుతాం. 2070 వరకు మాత్రం పాపులేషన్ అనేది, ఇప్పుడున్న పాపులేషన్ చాలా ఎక్కువ, అంటే ఒక జనరేషన్ బ్యాక్ ఉన్న పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి దాని రిఫ్లెక్షన్స్ అనేవి 2070 వరకు చూస్తాము. 2070 తర్వాత డెమోగ్రఫిక్ వింటర్ అనేది క్లియర్ గా చూస్తాం మనం కూడా ఇండియాలో. రైట్, సో అయితే ఈస్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఎ సిచ్యువేషన్ అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years అని కాదు, నెక్స్ట్ 20, 30, 50 years అనే వాడి మీనింగ్. సో డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ డెమోగ్రఫిక్ వింటర్ అనేది చూస్తున్నాయి, అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఫ్యూచర్ లో నెక్స్ట్ 50 years తర్వాత పాపులేషన్ రిడక్షన్ అనేది చూస్తాయి, డెమోగ్రఫిక్ వింటర్ అనేది చూస్తాయని చెప్పి రాస్తారు. క్లియర్, ఫైన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ జెండర్ ఈక్వాలిటీ, ఇది అందరికీ తెలుసు. జెండర్ ఈక్విటీ, ఇది అందరికీ తెలుసు. ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఇది కూడా అందరికీ తెలుసు. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు టేక్ జెండర్? అయితే ఈ క్వశ్చన్ పక్కన, దాని తర్వాత చూద్దాం. సో 10 marks కి ఫస్ట్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రాయాలి. అయితే ఇక్కడ రాయడం 2 styles, అది మీ ఇష్టం, మీరు ఎట్లా రాస్తారు అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ద పేజ్, ఇదే పేజ్ అనుకోండి, ఇదే పేజ్ అనుకుంటే సో ఇంట్రడక్షన్ రాస్తారు. ఇంట్రడక్షన్ రాసిన తర్వాత దెన్ యూ కెన్ డివైడ్, ఇట్లా 3 parts కింద డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జెండర్ ఈక్వాలిటీ, ఇక్కడ జెండర్ ఈక్విటీ, అండ్ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అని డివిజన్ చేసి ఒక 2 points రాసినా చాలు. ఎందుకంటే 2 points రాసినా ఇది ఓవరాల్ 6 points అవుతుంది. క్లియర్, ఓవరాల్ 6 points అవుతుంది. 2-3 points రాస్తే సరిపోతుంది. అట్లా అయినా రాయొచ్చు. ఆర్ ఇదే పేజ్ అనుకోండి, ఇంట్రడక్షన్ ఇట్లా రాసిన తర్వాత యూ కెన్ రైట్ దట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ రాయొచ్చు, జెండర్ ఈక్విటీ రాయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా పెట్టి రాసిన రాయొచ్చు, ఎట్లా అయినా రాయొచ్చు. బట్ సార్ వాట్ ఈస్ ద మోస్ట్ అడ్వైజబుల్? అయితే నా అడ్వైజ్ ప్రకారం ఇట్లా రాయడం అనేది ఇంపార్టెంట్. ఇట్లా రాస్తే క్లియర్ గా మూడింటికి మనకు డిఫరెన్స్ తెలుసు అని అర్థం. ఓకేనా, దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. అయితే ఇట్లా రాసిన మార్క్స్ ఏం తక్కువ కావు, బట్ దానికన్నా నాకు తెలిసి ఇది బెస్ట్ అప్రోచ్. రైట్, ఇట్లా ఈ స్టైల్లో రాయడం అనేది బెస్ట్ అప్రోచ్. డన్, ఓకేనా? ఎస్. అయితే బేసిక్ గా జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? జెండర్ ఈక్వాలిటీ అంటే మేల్ కి ఫీమేల్స్ కి మనం ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, యాక్సెసిబిలిటీస్ ఇస్తే దాన్ని ఏమంటాం? జెండర్ ఈక్వాలిటీ అంటాం. జెండర్ ఈక్వాలిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీకి ఏమైనా ఉన్నాయా ఎగ్జాంపుల్ చెప్పడానికి? Article 4. Article 14, రైట్, ఆఫ్ కోర్స్. Article 14
and equal pay for equal work. Equal pay for equal work. Article 39 subclause D. Sorry. SDG 5. SDG goal 5, that is gender. Yes, SDG goal 5. SDG goal 5 ఏంటి? Gender equality. రైట్, జెండర్ ఈక్వాలిటీ. ఏదైనా ఎగ్జాంపుల్ రాయండి. ఇప్పుడు మన ఆన్సర్ అనేది ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తో నీట్ గా కనిపిస్తుంది. జెండర్ ఈక్వాలిటీ. మరి జెండర్ ఈక్విటీ అంటే జెండర్ ఈక్విటీ ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ హిస్టారికల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళందరితో పాటు ఈక్వల్ గా ట్రీట్ చేస్తే సరిపోదు. క్లియర్, అందరితో పాటు ఈక్వల్ గా ట్రీట్ చేస్తే సరిపోదు. సో వాళ్ళ బలహీనతలు బట్టి వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే దెన్ వీ కెన్ ఎన్ష్యూర్ ఈక్విటీ రావాలి. అంటే మన యాక్షన్స్ లో ఏముండాలి? ఫెయిర్నెస్ అనేది ఉండాలి. ఫెయిర్నెస్, ఓకేనా? మన యాక్షన్స్ లో ఫెయిర్నెస్ అనేది ఉండాలి. ఆ ఫెయిర్నెస్ ఎప్పుడు వస్తుంది? మనం ఆ జెండర్ ఈక్విటీ ఎవరికైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క హిస్టారికల్ ప్రాబ్లమ్స్ ని మనం రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసి వాళ్ళకంటూ కొన్ని అఫర్మేటివ్ యాక్షన్స్ అనేవి తీసుకుంటే దాన్ని జెండర్ ఈక్విటీ అని అంటాం. ఎగ్జాంపుల్ రిజర్వేషన్. రిజర్వేషన్. ఏ రిజర్వేషన్ మేడం? కరెక్టే, రిజర్వేషన్. ఏ రిజర్వేషన్ మేడం? ఉమెన్ రిజర్వేషన్. విమెన్ రిజర్వేషన్. వెరీ గుడ్. ఆర్టికల్ 243D. అయితే స్పెసిఫిక్ ఉమెన్ రిజర్వేషన్ ఎంత నెంబర్? ఓకేనా? ఆర్టికల్ 330A. సారీ, జెండర్ బడ్జెటింగ్ కూడా తీసుకోవచ్చు సార్. జెండర్ బడ్జెటింగ్ కూడా తీసుకోవచ్చు. దానికన్నా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ రాస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్ రాయొచ్చు. బట్ ఇంకా ఆర్టికల్స్ రాస్తే ఇంకా బెస్ట్ అని నా ఉద్దేశం. ఆర్టికల్ 243D 1/3 రిజర్వేషన్ పంచాయత్స్ అదైనా రాయొచ్చు. ఆర్టికల్ 330A, ఆర్టికల్ 332A రీసెంట్ గా తీసుకొచ్చారు కదా. 106 కాన్స్టిట్యూషన్ 106 ఏనా ఉమెన్ రిజర్వేషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాదా? 106 ఏనా? రైట్. సో మీ అందరూ సైలెంట్ గా ఉన్నారంటే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు అంటే 106 రైట్. దట్ ఈస్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 330A 332A ఈ రెండు కూడా ఉమెన్ రిజర్వేషన్ ఇస్తుంది. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, రైట్. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? జెండర్ ఈక్వాలిటీ కన్నా జెండర్ ఈక్విటీ అనేది ఇండియాలో ఇంపార్టెంట్, అవునా? జెండర్ ఈక్విటీ కన్నా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే జెండర్ ఈక్విటీలో నేను ఏం చేస్తున్నాను? అఫర్మేటివ్ యాక్షన్ అనేది చేస్తున్నాను. అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి? సమ్ ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్. అనేది నేను ఇస్తున్నట్టు. అయితే ఈ అఫర్మేటివ్ యాక్షన్ కన్నా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, అఫర్మేటివ్ యాక్షన్ ఇస్తున్నానంటే నా థాట్ ఏముంటుంది? అయ్యో పాపం వీళ్ళు వల్నరబుల్ కదా, హిస్టారికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా, అందుకే వీళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేయాలని. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఐ డోంట్ ఫీల్ ఆర్ ఐ డోంట్ కన్సిడర్ దీస్ సెక్షన్స్ ఆర్ వల్నరబుల్ అని నేను కన్సిడర్ చెయ్యను. అంటే ఈ సెక్షన్స్ కి కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే చాలు, వాళ్ళేం వల్నరబుల్ కాదు. వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు అట్లా ఉన్నారు. మనం కెపాసిటీ బిల్డింగ్ అనేది చేస్తే వాళ్ళంతటా వాళ్ళు నిల్చోగలరు. క్లియర్? దాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటాం. ఎగ్జాంపుల్ వెరీ గుడ్. SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వెరీ గుడ్. SHG ఇంకా సారీ పాష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్, వెరీ గుడ్. పాష్ యాక్ట్ కూడా రాయొచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్. SHGs రాయొచ్చు, పాష్ యాక్ట్ రాయొచ్చు. ఇంకేదైనా స్కీమ్ ఉందా? స్టాండప్ ఇండియా లాంటిది కానీ? స్టాండప్ ఇండియా, నారీ శక్తి. రైట్, స్టాండప్ ఇండియా, నారీ శక్తి, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. డన్. ఇస్ దిస్ క్లియర్? ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందా నీట్ గా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటో, జెండర్ ఈక్విటీ అంటే ఏంటో, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు. వీఆర్ డన్ విత్ దట్. క్లియర్?
Right. And next part of the question చూడండి. So he is asking for why is it important to take gender concerns into account in program design and implementation? అయితే ప్రోగ్రామ్ డిజైన్ లోని ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లోని ఎందుకు మనం జెండర్ కన్సర్న్ అనేది చూపించాలి? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి? నెసెసిటీ ఆఫ్ టేకింగ్ ఉమెన్ ఇంటూ కన్సర్న్ while framing the policies. Clear. Program design లో కానీ ఇంప్లిమెంటేషన్ లో కానీ ఎందుకు నెసెసిటీ అంటే హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి, అవునా? సొసైటీలో ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్స్ అనేవి ఇంకా ఉన్నాయి, అవునా కాదు? ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Yes. And there is horizontal and vertical inequalities that are existing, అవునా కదా? హారిజంటల్ అండ్ వెర్టికల్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ద సొసైటీ. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా జెండర్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్. అయితే సార్ హారిజంటల్ వెర్టికల్ అంటే ఏంటి? వెన్ ఐ మీన్ హారిజంటల్ లో డిఫరెంట్ కాస్ట్ పీపుల్, సో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి. వెర్టికల్ అంటే హిందూ ఉమెన్, ముస్లిం ఉమెన్, క్రిస్టియన్ ఉమెన్, బుద్ధిస్ట్ ఉమెన్, జైనిజం ఉమెన్, అవునా? సో హారిజంటల్ గా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి, వెర్టికల్ డిస్క్రిమినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ డిస్క్రిమినేషన్స్ అనేవి పోవాలంటే జెండర్ కన్సర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డన్, క్లియర్. అండ్ నెక్స్ట్ పాలసీ డిజైన్ అనేది 360 అప్రోచ్ లో కాంప్రహెన్సివ్ గా ఉండాలి అనుకుంటే జెండర్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్, అవునా? అండ్ 50% ఆఫ్ పాపులేషన్ అనే వాళ్ళు ఉమెన్ కాబట్టి జెండర్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈరోజు థర్డ్ జెండర్ ని కూడా రిమైనింగ్ 2 జెండర్స్ తో సుప్రీం కోర్ట్ ఏ యాక్ట్ లో ఈక్వల్ చేసింది? దట్ ఈజ్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ థర్డ్ జెండర్ కి ఆ నేమ్ ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కి థర్డ్ జెండర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ నేమ్ అనేది ఇచ్చింది. సో అట్లా ఇచ్చిందంటే ఆ జెండర్ కన్సర్న్, వెన్ ఐ మీన్ జెండర్ కన్సర్న్, ఇట్ డస్ నాట్ మీన్ ఓన్లీ ఫీమేల్, ఇట్ ఆల్సో మీన్ థర్డ్ జెండర్. డన్, ద నెసెసిటీస్ రాస్తున్నా. ఇస్ దిస్ క్లియర్? ఎస్. అండ్ అప్పుడు మాత్రమే ఇన్క్లూసివ్ డెవలప్మెంట్, సోషల్ ఇంక్లూసివ్నెస్ అనేది జరుగుతుంది. సోషల్ ఇంక్లూసివ్నెస్ అనేది జరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఇవన్నీ రాస్తారు. ఇవన్నీ రాసి లాస్ట్ పంచ్ డైలాగ్ ఏం రాస్తారు? పంచ్ డైలాగ్ షుడ్ బి జెండర్ కన్సర్న్స్ ఉన్నప్పుడే ఇండియా కెన్ రీచ్ ఎస్డిజి గోల్ 5. డన్, క్లియర్? ఓకేనా? మాట్లాడండి అమ్మా ఏదో ఒకటి. Yes, sir. Yes, sir. ఓకే, కనీసం ఏదో ఒకటి చెప్తుంటే నాకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో హియర్ వన్ థింగ్, 7th క్వశ్చన్ అనేది అఫ్ కోర్స్ ఐ కన్సిడర్ ఇట్ as డిఫికల్టీ క్వశ్చన్. 8th క్వశ్చన్ దిస్ ఇస్ ఈజీ. 8th క్వశ్చన్ ఈజీయే కదా, బట్ స్టిల్ ఐ డోంట్ కన్సిడర్ ఇట్ as ఈజీ, ఐ కన్సిడర్ ఇట్ as మోడరేట్. ఎందుకు మోడరేట్ అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ డిస్క్రైబ్ చేసి, జెండర్ ఈక్విటీ డిస్క్రైబ్ చేసి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ డిస్క్రైబ్ చేసి, నెక్స్ట్ పాయింట్స్ అన్ని రాసేసరికి ఆన్సర్ 7 minutes లో అవ్వదు. ఆన్సర్ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఎంతకి వెళ్తుంది? 8 to 8.5 minutes కి వెళ్ళిపోతుంది. ఇది అందుకని ఈ క్వశ్చన్ ఈజీ కాదు, మోడరేట్. ఎందుకు మోడరేట్? ఏ క్వశ్చన్ అయితే ఈజీ అంటామంటే ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో పూర్తిగా నీట్ గా అంత అవైలబుల్ గా రాసేటట్టు ఉంటే దాన్ని ఈజీ అంటాం. లేకపోతే దాన్ని అట్లీస్ట్ మోడరేట్ గా పెట్టుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి లేకపోతే మనం 20th క్వశ్చన్ రాయలేం. క్లియర్? 20th క్వశ్చన్ రాయలేం. సో ఈ క్వశ్చన్ ఎస్ మోడరేట్, 7 minutes అవ్వాల్సిన చోట 8.5 minutes అవుతుంది. 8.5 minutes అవుతుంది. Right? Yes. So I'm just going for next question. Next question. See, intercaste marriages between castes which have socio-economic parity. Parity ante Equality. right. So parity ante equality. Parity ante equality. Triple P అంటాం కదా.
నామినల్ టర్మ్స్, జీడిపి ఇన్ ట్రిపుల్ పి టర్మ్స్. ట్రిపుల్ పి అంటే ఎకానమీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదే అంటున్నాను. జీడిపిలో ట్రిపుల్ పి టర్మ్స్ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ సార్. సో దట్ ఈస్ ది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇక్కడ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అండి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ప్యారిటీ? ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, రైట్? సో విచ్ హ్యావ్ సోషియో ఎకనామిక్ ప్యారిటీ హ్యావ్ ఇంక్రీజ్డ్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ దిస్ ఈస్ లెస్ ట్రూ ఆఫ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ డిస్కస్. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవడం వలన కాస్ట్ మధ్యలో ఉన్న సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది కొంతవరకు ఇంక్రీజ్ అయింది. అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ తగ్గుతూ వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వాలిటీ అనేది పెరిగింది అని చెప్తాను. కొంతవరకు వాడు ఇచ్చేది టు సమ్ ఎక్స్టెంట్ అని. అయితే బట్ దిస్ ఈజ్ లెస్ ట్రూ ఆఫ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లో అది లేదు. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అంటే అర్థం ఏంటి? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి పెరుగుతున్నాయి, ఓకే. వాటి వలన సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది పీపుల్ మధ్యలో తగ్గుతుంది, స్టేటస్ పెరుగుతుంది. బట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేవి అవ్వడం లేదు అని చెప్తున్నాడు, రీజన్స్ అడుగుతున్నాడు అనమాట. క్లియర్? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి ఎన్ని అవుతున్నాయి? 5%. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి సొసైటీలో 5% మాత్రమే జరుగుతుంది. బట్ టు ద సమ్ ఎక్స్టెంట్ అన్నాడు కాబట్టి మనం ఈ డేటా రాయకూడదు, మరి వర్స్ట్ ఉంటుంది కదా. వాడే టు సమ్ ఎక్స్టెంట్ అని ఇచ్చినప్పుడు ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఏమవుతున్నాయి 5% కదా అని ఆర్గ్యూ చేస్తే వాడు నవ్వుకొని మార్క్స్ తగ్గిస్తాడు. సో యూ షుడ్ రైట్. ఆ స్టాటిస్టిక్స్ రాయొద్దు, 5% స్టాటిస్టిక్స్ రాయొద్దు. యూ హ్యావ్ టు రైట్ ఏంటి? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి సొసైటీలో ఈ మధ్య పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండ్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ అర్బనైజేషన్ అని రాస్తారు. క్లియర్? బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. డిస్కస్. యూ హ్యావ్ టు రైట్ వై. ఎందుకు Different customs. రైట్. సో ఇంటర్ కాస్ట్ లో సొసైటీలో అట్లీస్ట్ ఆ సొసైటీ ఇందాక నేను చెప్పా కదా హారిజాంటల్ డివిజన్ అని. దట్ ఈస్ అ హారిజాంటల్ డివిజన్. హిందూయిజం లో హారిజాంటల్ డివిజన్. సో అట్లీస్ట్ ఈ డివిజన్స్ లో డిస్క్రిమినేషన్స్ అనేవి కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గిపోవచ్చు. కొన్ని సంవత్సరాలు ఏమో నాకు తెలియదు, తగ్గిపోవచ్చు. బట్ వెర్టికల్ డివిజన్ ఏదైతే ఉందో ఈ వెర్టికల్ డివిజన్స్ లో లైన్స్ అనేవి చాలా రిజిడ్ ఉంటాయి. అంత ఈజీగా కిందకి పైకి వెళ్ళవు. అర్థమైందా? ఇఫ్ దిస్ గ్రూప్ ఈస్ హిందూస్ అండ్ ఇఫ్ దిస్ గ్రూప్ ఈస్ ముస్లిమ్స్ అండ్ ఇట్లా క్రిస్టియన్స్ ఇట్లా ఆర్డర్ లో పెట్టుకొని వెళ్తే ఆ వెర్టికల్ క్రాస్ సెక్షన్ అనేది జరగదన్నమాట అంత ఈజీగా. ఓకేనా? అర్థమైందా? అది ఎందుకు అవుతుంది? అయితే ఒకసారి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ యాక్ట్ ఏదైనా ఉందా ఇండియాలో? No. Special Marriage Act. There is something that is called special Marriage. correct special marriage. So inter-religious ki inter-religious marriages, yeah, of course this is sorry same ide స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో జనరల్లీ ఇది అంత పట్టించుకోము, ఎప్పుడు కూడా చెప్పాం. బట్ ఈవెన్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. ఓకేనా? స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దెన్ దిస్ ఈస్ ఫైన్. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే దెర్ ఈజ్ రిలీజియస్ బౌండరీస్. అవునా? రిలీజియస్ బౌండరీస్ ఉన్నాయి. కాస్ట్ బౌండరీస్ అంత ఈజీగా ఉండవు. రిలీజియస్ బౌండరీస్ అనేవి, కాస్ట్ బౌండరీస్ అనేవి కాస్త ఈజీగా ఉంటాయి. ఏం రాస్తాం? ఐ మీన్ ఆంథ్రోపాలజీ సోషియాలజీ స్టూడెంట్స్ కి తెలుస్తుంది. దెర్ ఇస్ కాన్సెప్ట్ దట్ ఇస్ కాల్డ్ సాంస్క్రిటైజేషన్. అంటే లో కాస్ట్ వాళ్ళు హై కాస్ట్ కి వెళ్తున్నారు. ఎస్. సో లో కాస్ట్ వాళ్ళు హై కాస్ట్ కి వెళ్తున్నారు కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి అని చెప్పి ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది మనం రాస్తాం. క్లియర్? అయితే రిలీజియస్ బౌండరీస్ అనేవి అంత ఈజీగా అవ్వదు. సాంస్క్రిటైజేషన్ జరుగుతుంది తప్ప రిలీజియన్ విషయంలో అసిమిలేషన్ జరుగుతుంది. అవునా? అసిమిలేషన్ జరుగుతుంది. రిలీజియస్ బౌండరీస్ అనేవి చాలా రిజిడ్ గా ఉన్నాయి. ఎందుకు?
బికాస్ ఆఫ్ రిలీజియస్ అసిమిలేషన్స్ అంటే డిఫరెంట్ రిలీజియన్స్ అన్నిటిని కూడా ఒక రిలీజియన్ లో కలిపేసుకోవడం, వాటిని అసిమిలేషన్ అని అంటాం. అండ్ దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జరగవు. అండ్ దెర్ ఈస్ ఎగ్జిస్టింగ్ హేట్రెడ్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియన్స్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్. లవ్ జిహాద్ కాన్సెప్ట్ తెలుసు కదా? Yes, sir. ఇస్ దిస్ క్లియర్? ఎస్. సో లవ్ జిహాద్ ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కి అసలు ఏ మాత్రం కూడా యాక్సెప్టెన్స్ లేకుండా చేయడానికి చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? అండ్ కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అంటే సోషల్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సొసైటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. అంత ఈజీగా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేవి కావు. అంటే కేవలం రిలీజియస్ బౌండరీస్ మాత్రమే కాదు, ఈవెన్ కల్చరల్ బౌండరీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కల్చరల్ బౌండరీస్ అంటే అట్లీస్ట్ కాస్ట్ మధ్యలో అయితే కల్చరల్ బౌండరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ డిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ రిలీజియన్ మారిపోతుంది అంటే కల్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. కల్చర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే హ్యూమన్ అనేవాడు అంత ఈజీగా వెళ్ళడు. అవునా? కల్చర్ చేంజ్ అయిపోతుంది అంటే హ్యూమన్ అనేవాడు అంత ఈజీగా వెళ్ళడు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ టు అచీవ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. డన్? ఓకేనా? Yes, sir. రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ రైట్. సో అయితే లాస్ట్ లో కన్క్లూషన్ పంచలేలాగా ఏం రాస్తారు? పంచలేలాగా ఏం రాయరా? We think so. ఓకే. సారీ. We are thinking about, sir. ఓకే, థింకింగ్. రైట్. ఎస్, దట్ ఈస్ ఫైన్. ఐ మీన్ పంచ్ డైలాగ్ అంటే డైలాగే ఉండాల్సిన అవసరం లేదు, మీరు బేసిక్ గా చెప్పినా పర్వాలేదు. ఫైన్. India is diversified country, sir. ఓకే, ఇండియా డైవర్సిఫైడ్ కంట్రీ, డైవర్సిటీ ఉంది. ఓకే, అయితే అంటే సారీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, రిలీజియస్ మ్యారేజెస్ ఇంకా ఎక్కువ అవ్వాలని. ఇంకా ఎక్కువ అవ్వాలని. రైట్. అంటే దట్ ఈస్ సో దట్ ఈస్ గుడ్. అంటే దట్ ఈస్ వెల్కమ్ స్టెప్. వీ హ్యావ్ టు రైట్. సో మ్యారేజ్ అనేది ఒక సెక్యులర్ యాక్టివిటీ కింద చూసుకుంటే అప్పుడు కాస్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ రిలీజియన్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి పక్కకి వెళ్ళి ఇండివిజువల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ దే జనరలీ టై అప్ టుగెదర్. ఓకే, రైట్. ఇస్ దిస్ క్లియర్? సో అట్లా వీ హ్యావ్ టు రైట్ సంథింగ్. అంటే ఇన్ ఏ వే వీ హ్యావ్ టు ఎంకరేజ్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఎందుకు పెట్టాడో వాడికి తెలియాలి. క్వశ్చన్ సొసైటీలో ఎందుకు పెట్టాడో మరి వాడు ఏమనుకొని పెట్టాడో చూద్దాం. ఇన్ డీలింగ్ విత్ ది సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్, what kind of collaboration between government, NGOs, private sector would be most productive? సో ఒకసారి చూడండి. సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మీన్స్ ఐ మీన్ ద ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి? ఆంథ్రోపాలజీలో చూస్తాం కదా. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ లెడ్ డిస్ప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంటే కదా. పడుకుంటున్నారా? రైట్, దట్ ఈస్ ఫైన్. సో ఏమని చూస్తాము? ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ లెడ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ట్రైబల్స్ కానీ ఆర్ నార్మల్ పీపుల్ కానీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వలన వాళ్ళ ఏరియాస్ ఆర్ లొకేషన్స్ నుంచే వాళ్ళని బయటికి పంపించేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు ఆంధ్రాలో ఎగ్జాంపుల్ అయినా ఇవ్వచ్చు ఆర్ ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆంధ్రాలో వాట్ ఇస్ ద ప్రాజెక్ట్, దట్ ఈస్ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 1,00,000 మంది డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళలో చాలా మంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు అండ్ చాలా మంది విలేజ్ పీపుల్ కూడా ఉన్నారు. అయితే దేర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ హిస్ నేమ్ ఈజ్ కే బాలకృష్ణ. హిస్ కే బాలకృష్ణ. He's K. Balakrishna, anthropologist. So he made some anthropological studies. See, when you have some knowledge, try to use that. Inka issues of development lo okati development lead displacement antam, and inka issues of development ante enti. See, in the name of urbanization, second one, in the name of urbanization, I'm going for deforestation. So issues of development avuna kada? Yes, sir. Right. And see, in the name of development, I'm just constructing the nuclear power reactors in the middle of the cities. Issues of development. Avuna? And in the name of encouraging huge in-migration, in a way I am promoting pollution, climate warming, global warming, issues of development. So ఇటువంటి issues of development లో see, ఒకవేళ మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే మార్క్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. యూ హ్యావ్ టు రైట్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో అనేది రాయాలి. అంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్ ద సోషల్ లెవెల్ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్ ద ఎకనామిక్ లెవెల్ అనేది మీరు క్లియర్ గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక పేరా ఎక్కువ కాదు, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ అది కాదు. అసలు క్వశ్చన్ అది కాకపోయినా దీనికి వాడు వెయిటేజ్ ఇస్తాడు. మీరు రాస్తే మీకు క్వశ్చన్, మీకు పడాల్సిన క్వశ్చన్ లో 1 మార్క్ అనేది పడుతుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అడ్రస్. క్లియర్? In dealing with the socio-economic issues of development, what kind of collaboration? ఇక్కడ నుంచి అసలైన క్వశ్చన్, అసలు ఎటువంటి కొలాబరేషన్ అనేది గవర్నమెంట్ కి, ఎన్జిఓస్ కి, ప్రైవేట్ సెక్టర్ మధ్య ప్రొడక్టివ్ గా ఉంటుంది అని. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఏం రాస్తాము? PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదే, ఇంకేం రాస్తాం? రైట్. అయితే వాట్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ అన్నాడు? ద కైండ్ ఆఫ్ కొలాబరేషన్ షుడ్ బి బెనిఫిషియల్ ఫర్ ది సొసైటీ. The kind of collaboration should be very సొసైటీకి మాత్రమే బెనిఫిట్ కాదు, ఐ మీన్ సొసైటీకి మాత్రమనే కాదు, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ గవర్నమెంట్ కి ఈజ్ ఉండాలి, ఎన్జిఓస్ యాక్టివ్ గా ఉండే విధంగా కొలాబరేషన్ అనేది ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా రావాలి. అటువంటి కొలాబరేషన్స్ అనేవి మోస్ట్ ప్రొడక్టివ్ గా ఉంటాయి అని చెప్పి రాస్తాం. అర్థమైందా? ఇంక్లూసివ్ డెవలప్మెంట్ తీసుకొని రావడానికి అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది డెవలప్ చేయడానికి, ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ ప్రొడక్టివ్ కొలాబరేషన్స్ అని పెట్టి రాస్తాం. అర్థమైందా? ఇట్లాంటివన్నీ ఇలా పెట్టి రాస్తేనే క్వశ్చన్ కి మార్క్స్ అనేవి వస్తాయి. క్లియర్? సో 7th క్వశ్చన్ ఐ వుడ్ కన్సిడర్ డిఫికల్ట్, 8th క్వశ్చన్ ఐ వుడ్ కన్సిడర్ మోడరేట్, 9th క్వశ్చన్ ఆల్సో ఐ వుడ్ కన్సిడర్ మోడరేట్, అండ్ 10th క్వశ్చన్ ఐ వుడ్ కన్సిడర్ డిఫికల్ట్. ఇదేం ఈజీ కాదు. 10th క్వశ్చన్ ఐ వుడ్ కన్సిడర్ డిఫికల్టీ. ఎందుకంటే ఆ మూమెంట్ లో, ఎగ్జామ్ మూమెంట్ లో ద కొలాబరేషన్ బిట్వీన్ ఎన్జిఓస్, ప్రైవేట్ సెక్టర్స్ అంటే మనకు PPP ఒకటే గుర్తు వస్తుంది. మిగిలిన ఆలోచించి రాస్తే టైం అయిపోతుంది. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. 7 minutes అవ్వాల్సింది అట్లీస్ట్ 8.5 minutes అయిపోతుంది. 8.5 minutes అయిపోతుంది. ఓకేనా సార్? మరి ఇలా 7 minutes అవ్వాల్సిన చోట 8.5 minutes అయిపోతే మరి ఎట్లా రాస్తాం సార్? అందుకే స్పీడ్ గా రాయాలి. ఓకేనా? ఏ క్వశ్చన్ కి కూడా టైం దాటద్దు. అంటే మరి 7 minutes కి 8.5 minutes పడినా ఎట్లా టైం సరిపోతుంది అంటే, మనకి 10 marks క్వశ్చన్ 7 కదా, అంటే 70 minutes కదా. 15 marks క్వశ్చన్ 10 minutes కదా, అంటే 100 minutes కదా, అంటే 170 minutes కదా. అండ్ నేను అందుకనే బఫర్ 10 minutes ఉంచుతున్నాను కదా. 180 minutes అంటే బఫర్ 10 minutes కదా. ఈ క్వశ్చన్స్ కి ఏవైతే 1.5 minute అలా కొన్ని క్వశ్చన్స్ కి ఒక 2 minutes వెళ్తుందో అవి ఓవరాల్ గా ఈ 10 minutes లో కలిసిపోతాయి. అర్థమైందా? ఎస్. అందుకే స్ట్రాటజీ అనేది ఫుల్ ప్రూఫ్ గా పెట్టుకుంటే మనం మాక్సిమం రీచ్ అవ్వగలం. అంటే దిస్ ఇస్ హౌ ఐ యాక్చువల్లీ టేకెన్ 20 questions. రైట్? సో ఈ స్ట్రాటజీ అనేది ముందే చాలా ఇంపార్టెంట్. So this is the 10th question. I would consider definitely this as a somewhat difficult question. ఎందుకంటే ఇక్కడ కాస్త మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ మనం అడ్రస్ చేయకుండా డైరెక్ట్ గా కేవలం ఈ పార్ట్ ని అడ్రస్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఎస్ అప్పటికి మార్క్స్ వస్తాయి, బట్ ఇది యాడ్ చేస్తే ఎక్స్ట్రా 1 to 1.5 మార్క్ వస్తుంది. Extra 1 to 1.5 mark వస్తుంది. So next time is going for the question number 70. Okay? Question number 70. Scan చేసింది నేనే, అందుకే ఎంత నీట్గా వచ్చిందో. This is fine. So see, what is regional disparity? Regional disparity అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. How does it differ from diversity? డైవర్సిటీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రీజనల్ డిస్పారిటీకి డైవర్సిటీకి డిఫరెన్స్ అనేది చూపించాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ సీరియస్ ఇస్ ది ఇష్యూస్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ ఇన్ ఇండియా? ఈ రోజు రీజనల్ డిస్పారిటీ అనేది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ కింద ఉందో మీరు ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రూవ్ చేయాలి. 15 మార్క్స్ క్వశ్చన్. దిస్ ఇస్ నాట్ ఈజీ ఆర్ దిస్ ఇస్ నాట్ డిఫికల్టీ, దిస్ ఇస్ మోడరేట్ ఓన్లీ. క్లియర్, దిస్ ఇస్ మోడరేట్ ఓన్లీ. 10 minutes లో ఈజీగా కంప్లీట్ చేయగలరు. క్లియర్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ రీజనల్ డిస్పారిటీ? రీజనల్ డిస్పారిటీ అంటే ఏంటి? డిఫరెంట్ రీజన్స్ కి ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అని. క్లియర్, డిఫరెంట్ రీజన్స్ కు ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని రీజనల్ డిస్పారిటీస్ అని అంటాం. అవునా? సో రీజనల్ డిస్పారిటీస్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు రీజనల్ డిస్పారిటీస్ అనేవి కూడా ఒక 2-3 పాయింట్స్ పెడితే మంచిదండి. క్లియర్ సార్, మీరు ఎక్కడ చెప్తారు అక్కడ రాస్తే సరదా తీరిపోద్ది. కాదనట్లేదు. సో అందుకనే ఎలా రాయాలో నేను చెప్తున్నాను. రైట్. ఎస్. నెక్స్ట్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డైవర్సిటీ? అయితే ఇక్కడ వాడు రీజనల్ డైవర్సిటీ అని చెప్పలేదు, డైవర్సిటీ అని చెప్పాడు. సో డైవర్సిటీ అంటే ఏ డైవర్సిటీ? లాంగ్వేజ్. సో ఆర్డర్ లో వెళ్ళండి. పొలిటికల్ డైవర్సిటీ, Religion, ఎకనామిక్ డైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ. అవునా? సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ డైవర్సిటీస్. సో వాట్ ఈస్ రీజనల్ డిస్పారిటీ రాస్తారు. హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డైవర్సిటీ? అయితే రీజనల్ డిస్పారిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఎకనామిక్ టర్మ్స్ లో ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోషల్ టర్మ్స్ లో ఉంటుంది. క్లియర్, సోషల్ టర్మ్స్ అండ్ ఎకనామిక్ టర్మ్స్ లో ఉంటుంది. బట్ డైవర్సిటీ అనేది ఇంకా బ్రాడ్ ఆస్పెక్ట్. డైవర్సిటీకి డిస్పారిటీకి అసలు రిలేషన్ లేదు. డైవర్సిటీ వల్లనే డిస్పారిటీ వస్తుంది, డిస్పారిటీస్ ఉండడం వల్ల డైవర్సిటీస్ వస్తున్నాయని కాదు. డైవర్సిటీ అనేది దట్ ఈస్ బ్యూటీ. క్లియర్, డైవర్సిటీ అనేది బ్యూటీ. డిఫరెంట్ ఆప్షన్స్ ఉండడం వల్ల బ్యూటీ అనేది పెరుగుతుంది. క్లియర్. సో రీజనల్ డిస్పారిటీ అనేది సోషల్ టర్మ్స్ లో ఎకనామిక్ టర్మ్స్ లో ఉంటే, డైవర్సిటీ మాత్రం ఇంకా పొలిటికల్ టర్మ్స్ లో, రిలీజియస్ టర్మ్స్ లో, లింగ్విస్టిక్ టర్మ్స్ లో కూడా ఉంటుంది. అంటే ఈవెన్ యూ కెన్ ఆల్సో రైట్ ఎథనిక్ డైవర్సిటీ, ఎథనిక్ డైవర్సిటీ. సో ఇవన్నీ కూడా మనం సొసైటీ క్లాస్ లో చూస్తాము. ఆంథ్రపాలజీ క్లాస్ లో ఇంకా క్లియర్ గా చూస్తాము. వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయొచ్చు అని చెప్తున్నాను అంతే. ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, హౌ ఈస్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ, హౌ సీరియస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ ఇన్ ఇండియా? ఈ రోజు రీజనల్ డిస్పారిటీ అనేది ఎంత సీరియస్ గా ఉంది? అసలు ఉందా? సీరియస్ ఉందా లేదా? ఉంది కాబట్టి వాడు క్వశ్చన్ ఇచ్చాడు. క్లియర్. సో అందుకు మనం ఎస్ ఉంది అని చెప్పి రాస్తాం. అయితే ఆర్గ్యుమెంట్స్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఆర్గ్యుమెంట్స్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఎగ్జాంపుల్స్. రైట్, విత్ ఎగ్జాంపుల్స్ తో మీరు రాస్తారు. ఎట్లా రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ తెలంగాణ ఏపీ నుంచి వేరే. రైట్, తెలంగాణ మూవ్మెంట్. సో తెలంగాణ రీజియన్ అనేది ఏపీ నుంచి సెపరేట్ అయ్యింది, రీజనల్ డిస్పారిటీ ఉంది అని. అవునా? అండ్ ఇప్పటికీ కూడా మరాఠ్వాడే రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి సెపరేట్ అయిపోదాము, సెపరేట్ స్టేట్ కింద ఫార్మ్ అవుదాము అన్నట్టు చూస్తుంది. అవునా? అండ్ రీజనల్ డిస్పారిటీస్ దట్ ఎగ్జిస్ట్, అంటే ఇవన్నీ కూడా ఎకనామిక్ డిస్పారిటీస్. సోషల్ డిస్పారిటీ చూస్తే నార్త్ ఈస్ట్, నేను ఇట్లా రాయకూడదు బట్ దిస్ ఈస్ ఫైన్, అంటే మనం రాయాల్సి వస్తుంది ఆన్సర్. నార్త్ ఈస్ట్ వర్సెస్ వెస్ట్ ఆఫ్ ఇండియా. అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? దే ఆర్ ఫీలింగ్ సెల్ఫ్ ఎలినేషన్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే మేము ఇండియాలో భాగం కాదు, మేము సెపరేట్ అనేది ఫీల్ అవుతున్నారు. అవునా? సో నార్త్ ఈస్ట్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇదేంటిది? రీజనల్ డిస్పారిటీ కదా, ఇది సీరియస్ గానే ఉంది కదా. అవునా? రైట్. అండ్ రీజనల్ డిస్పారిటీ ఇది మాత్రమే కాదు. సో దెర్ ఈస్ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్, ఇది కూడా రాయకూడదు బట్ రాయాల్సి వస్తుంది, నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా. ఐ షుడ్ నాట్ అంటే చెప్పకూడదు బట్ దిస్ ఈస్ ఫైన్. సో ఆన్సర్స్ లో మనం రాయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు రైట్. సో నార్త్ వర్సెస్ సౌత్ డిఫరెన్సెస్ అనేవి క్లియర్ గా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ పెట్టేయండి వెంటనే. ఎగ్జాంపుల్ ఏంటి? ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్
ఏం దేని గురించి ఫైట్ చేశారు? పాపులేషన్ రిడక్షన్ మెషర్స్ కి వాళ్ళు ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలని అడిగారు, అవునా కాదా? ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు రైట్ అండ్ వీ హ్యావ్ టు ఆర్గ్యూ. డన్. ఎస్, ఇష్యూ అనేది చాలా సీరియస్ గానే ఉంది. కన్క్లూజన్ ఏం రాస్తారు? ఇష్యూ అనేది చాలా సీరియస్ గానే ఉంది. సో రీజనల్ డిస్పారిటీస్ అనేవి తగ్గడానికి మనం ఏం చేస్తాం? ఆప్షన్ ఏమి ఇస్తాం? రీజనల్ డిస్పారిటీస్ తగ్గాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఏ విధమైన మెషర్స్ తీసుకోవాలి? సారీ అయితే ఇక్కడ కన్క్లూషన్స్ కి నేను ఇక్కడ కన్క్లూషన్ కి నేను 3 కన్క్లూషన్స్ పెడతాను. ఒకటి, టీమిండియా వైపు వెళ్ళాలి అనుకుంటే రీజనల్ డిస్పారిటీస్ అనేవి తగ్గించాలి. అందరినీ కూడా ఒక టీమిండియా కింద డిఫరెంట్ స్టేట్స్ అన్నిటిని కూడా, డిఫరెంట్ రీజన్స్ అన్నిటిని కూడా తీసుకొని రావాలి. ఇదొక కన్క్లూషన్ రాయొచ్చు టీమిండియా. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే దిర్ ఇస్ ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ప్రకారం ఏంటి ఆర్టికల్ 262? What is article 262? Right. Interstate water is interstate water, Council. interstate water. మరి ఆర్టికల్ 263 ఏంటైతే? రైట్. సో దట్ ఈస్ ఇంటర్స్టేట్ కమిషన్స్. క్లియర్? సో అంటే స్టేట్స్ మధ్యలో జోనల్ కమిషన్స్ కానీ ఆర్ ఇంటర్స్టేట్ కమిషన్స్ కానీ ఏర్పాటు చేయాలి. సో డిస్కషన్స్ అనేవి జరగాలి అని చెప్పి ఇది ఒక కన్క్లూషన్ ఇవ్వచ్చు, సెకండ్ కన్క్లూషన్. అండ్ థర్డ్ కన్క్లూషన్, ఏక్ భారత్ రైట్. సో కల్చరల్ అసిమిలేషన్ అనేది చేయిస్తే రీజనల్ డిస్పారిటీస్ అనేవి, సోషల్ డిస్పారిటీస్ అనేవి తగ్గుతూ ఎకనామికల్ డిస్పారిటీస్ కూడా తగ్గుతుంది. సో దీస్ 3 ఎగ్జాంపుల్స్ దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్. ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. అయితే మోస్ట్ ప్రిఫరబుల్ మాత్రమే చెప్తున్నాను, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఎందుకంటే ఇది కాస్త కల్చరల్ ఆస్పెక్ట్ కదా. టీమిండియా అనేది పొలిటికల్, ఇది ఎకనామిక్ ఆస్పెక్ట్ అయితే ఇది పొలిటికల్ ఆస్పెక్ట్. అంటే ఇది జనరల్ స్టడీస్ 3, ఇది జనరల్ స్టడీస్ 2, ఇది జనరల్ స్టడీస్ 1. సో ఇది ఈ పేపర్ కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 కదా. సో ఈ కన్క్లూషన్ రాస్తాం. అర్థమైందా? ఎట్లాంటి కన్క్లూషన్స్ పెట్టాలో అర్థం కాలేదా? క్లియర్. సో ప్రిఫరబుల్ అంటే ఆ మూమెంట్ లో మనకి 3 కన్క్లూషన్స్ ఇచ్చి ఒక కన్క్లూషన్ రాసే అంత లగ్జరీ టైం మీకేం ఉండదు. అంటే ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్నారంటే అప్పుడు వెంటనే ఏది కావాలంటే అది యూజ్ చేసుకోగలరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్. Despite comprehensive policies for equity and social justice, underprivileged sections are not yet getting full benefits of affirmative actions envisaged by the Constitution. Comment. So question కాస్త 2 times చదివితేనే క్లియర్ గా ఏ పార్ట్ మనం ఎక్కడ బ్రేక్ చేసి రాయాలి అనేది తెలుస్తుంది. ఒకసారి చూడండి. సో డిస్పైట్ కాంప్రహెన్సివ్ పాలసీస్ ఫర్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ కి ఏమైనా పాలసీస్ ఉన్నాయా? కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అండ్ పాలసీస్ అట్లాగా వాటిని మీరు మెన్షన్ చేయాలి. డిస్పైట్ అవి ఉన్నప్పటికీ కూడా, అంటే ఉన్నాయి అందుకే అది ఇచ్చాడు. డిస్పైట్ అవి ఉన్నప్పటికీ కూడా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్స్, అంటే ఫుల్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి పొందలేదు. అయితే మీరు ఆర్టికల్స్ ఎక్కువ రాసేసి అన్ని చేసి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఆన్సర్ కాదు. క్లియర్? జనరల్ స్టడీస్ పేపర్ 1 కొద్దిగా మెన్షన్ చేయాలి. మీకు తెలిసినప్పటికీ కొద్దిగా ఆర్టికల్స్ మెన్షన్ చేసి దీన్ని సొసైటల్ క్వశ్చన్ కింద మాత్రమే ట్రీట్ చేసి ఆన్సర్ రాయాలన్నమాట. రైట్? సో ఏ విధంగా రాస్తారు? అయితే ఎందుకు ఈ అఫర్మేటివ్ యాక్షన్స్ కానీ పాలసీస్ కానీ కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ మెన్షన్ చేసినప్పటికీ కూడా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ లైక్ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీస్ అండ్ ఉమెన్ ఈవెన్ ట్రైబల్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా
ఎందుకు అవ్వట్లేదు అంటే బికాస్ ఆఫ్ పూర్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ లేదు, అకౌంటబిలిటీ లేదు, అవునా, అండ్ సోషో ఎకనామిక్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయి, అండ్ దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఇంటర్ జనరేషనల్ పవర్టీ. ఇట్లాంటి పాయింట్స్ అనేవి కాస్త స్ట్రాంగ్ గా థింక్ చేసి రాయండి. ఇంటర్ జనరేషనల్ పవర్టీ అంటే ఆంథ్రోపాలజీలో రాస్తాము, సో దట్ యూ కెన్ రైట్ ఇంటర్ జనరేషనల్ పవర్టీ. ఇట్లాంటి పాయింట్స్ అనేవి కాస్త స్ట్రాంగ్ అనేవి ఇస్తున్నాయి, రైట్. సో ఇట్లా లేకపోవడం, అండ్ స్టిల్ ఇంకా there Inclusion, exists some exclusion errors. right, that is fine. Inclusion and exclusion errors, inclusion exclusion errors అనేవి ఉన్నాయి, and there are some structural problems. Structural problems అంటే like for example existence of corruption, ఓకేనా, కరప్షన్ సిస్టమ్స్ లాంటివి కానీ, అండ్ దెర్ ఎగ్జిస్ట్ డిస్క్రిమినేషన్. ఇప్పటికీ కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉన్నది. సో హౌ డు యూ ప్రూవ్? ఎనీ ఆంథ్రోపాలజికల్ స్పెసిఫిక్ కేస్ స్టడీ, విలేజ్ స్టడీస్ కానీ ఏదైనా స్టడీస్ చూపించి ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ విత్ ఇన్ ది కాస్ట్, ఓకేనా, అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రైబల్స్, సమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్, రైట్. ఓకేనా, ఇట్లాంటివన్నీ సరిపోతాయి కదా. ఎస్ సార్. రీసెంట్గా రైట్, చెప్పండి. జైల్లో కూడా క్యాస్ట్ ని బట్టి వర్క్ అలాట్ చేస్తున్నారని. రైట్. సో ఇట్లాంటివి ఇట్లాంటివి ఒకవేళ మీరు ఏవైనా చదివినా సరే వాటిని యాడ్ చేయండి, వాల్యూ పెరుగుతుంది. తమిళనాడులో గర్ల్స్ ని క్యాస్ట్ పరంగా స్కూల్లో సార్ ఓకే సెగ్రిగేషన్ చేస్తున్నారా? సెగ్రిగేషన్ చేసి గర్ల్స్ తో టాయిలెట్స్ క్లీన్ చేపించారు కదా సార్, అప్పుడు ఇష్యూ అయింది. ఓకే అంటే నేను మీ అంత న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వట్లేదు, సారీ ఫ్రమ్ మై సైడ్. దట్ ఇస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో టీచర్ మిడ్ డే మీల్స్ చేస్తున్నారని లోయర్ కాస్ట్ వాళ్ళు తినడానికి కూడా వీల్లేదని చెప్పి అప్పుడు ఒక ఇష్యూ జరిగింది సార్. గర్ల్స్ తో టాయిలెట్ క్లీన్ చేపించినారు లోయర్ కాస్ట్ అని చెప్పి. ఓకే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు స్పెసిఫిక్ గా పెట్టి రాస్తే దట్ ఈస్ వెరీ గుడ్. అంటే జస్ట్ రైట్ కేస్ స్టడీ అని కానీ ఆర్ ఎగ్జాంపుల్ అని కానీ పెట్టి, సో రీసెంట్ అది ఏ స్టేట్ లో కూడా జరిగిందో క్లియర్ గా రాయండి, ఓకేనా. ఏ స్టేట్ లో జరిగిందని కాస్త క్లియర్ గా మెన్షన్, రైట్, అదే అలా క్లియర్ గా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వాటికి రివార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా వాటికి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, so that is the question. 19th question. I would consider this question is also moderate. ఈ క్వశ్చన్ కూడా కాస్త మోడరేట్, బట్ టైంలో కంప్లీట్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. కాస్త జనరిక్ టర్మ్స్ కాకుండా స్పెసిఫిక్ టర్మ్స్ కొన్ని అయినా రాస్తే సరిపోతుంది. 19th క్వశ్చన్, గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అర్బన్ మైగ్రేషన్ బై స్కిల్డ్ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్. క్వశ్చన్ చూసారా? ఇట్ ఈస్ అబౌట్ ఉమెన్ స్పెసిఫిక్ ఫ్రమ్ వేరియస్ క్లాసెస్. How has this trend impacted upon their personal freedom and relationship with the family? Yes. So even anthropology లో కూడా మనం ఈరోజు ఫ్యామిలీ డిస్కస్ చేసుకున్నాం కదా, రేపటి క్లాస్ లో ఈ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకుంటాం. రేపటి ఆస్పెక్ట్స్ లో ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ద రోల్ ఆఫ్ ఉమెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఏ విధంగా చేంజ్ అయింది, ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చూసుకున్నట్లయితే, క్వశ్చన్ సింప్లీ గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అర్బన్ మైగ్రేషన్ బై స్కిల్డ్, అవునా. అర్బన్ మైగ్రేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఉమెన్ వస్తున్నారు, స్కిల్డ్ ఉమెన్ వస్తున్నారు, యంగ్ ఉమెన్ వస్తున్నారు, అన్మ్యారీడ్ ఉమెన్ వస్తున్నారు. ఈ ఉమెన్ అంతా కూడా ఫ్రమ్ వేరియస్ క్లాసెస్ అంటే 6th క్లాస్ 7th క్లాస్, వేరియస్ క్లాసెస్ అంటే ఫ్రమ్ బోత్ రిచ్ మిడిల్ క్లాస్ అండ్ పోర్, ఓకేనా. రిచ్ మిడిల్ క్లాస్ అండ్ పోర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్ట్, ఇట్ ఈస్ అబౌట్ క్లాస్. సో రిచ్ మిడిల్ క్లాస్ అండ్ పోర్. సో ఉమెన్ వస్తున్నారు, ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఆర్గ్యుమెంట్స్. ఎస్ వస్తున్నారు, వాళ్ళ రోల్ అనేది కూడా అర్బన్ ఏరియాస్ లో పెరుగుతుంది అని చెప్పి చూస్తాం. గ్లోబలైజేషన్ కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఇస్తున్నాయి, సో వాటి గురించి ఉమెన్ వస్తున్నారని రాస్తాం. అయితే దీని వలన how has this trend impacted upon the personal freedom and relationship with the family? So personal freedom కానీ
అండ్ రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ కానీ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజెస్ అంటే పాజిటివ్ చేంజ్ అవుతుంది, నెగిటివ్ చేంజ్ అవుతుంది. క్లియర్? అంటే పర్సనల్ ఫ్రీడమ్ లో పాజిటివ్ చేంజ్, నెగిటివ్ చేంజ్. రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ పాజిటివ్ చేంజ్, నెగిటివ్ చేంజ్. ఇన్ని డివిజన్స్ చేసి రాస్తే ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయి. రైట్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు గ్లోబలైజేషన్ అది ఫస్ట్ పార్ట్ కింద రాస్తే, పర్సనల్ ఫ్రీడమ్ లో ఇంపాక్ట్ అనేది సెకండ్ పార్ట్ కింద రాస్తే, రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీలో థర్డ్ పార్ట్ కింద రాస్తాం అనమాట. ఓకేనా? అండ్ యూ ఆల్ నో బేసిక్ పాయింట్స్, అవన్నీ కూడా బేసిక్ పాయింట్స్. సో పాజిటివ్స్, నెగిటివ్స్ ఏముంటాయి? పర్సనల్ ఫ్రీడమ్ ఏమవుతుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఉమెన్ ఆర్ గెటింగ్ సో ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ సోషల్ Autonomy decision making. రెస్పెక్ట్ సార్. దట్ ఈస్ వెరీ గుడ్, నాకు అర్థం కాలేదు. సొసైటల్ రెస్పెక్ట్ సార్ ఉమెన్. రైట్. సో సోషల్ రెస్పెక్ట్ అనేది ఉమెన్ కి వస్తుంది. ఇంకా ఎస్, They can take their own decisions. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ది బాడీలీ అటానమీ. అంటే ఇక్కడ అటానమీ, నా మీనింగ్ ఇక్కడ బాడీలీ అటానమీ అండ్ ది కల్చరల్ ఆర్ సోషో కల్చరల్ అటానమీ. సోషో కల్చరల్ అటానమీ అంటే ఆమె డెసిషన్స్ ఆమె తీసుకోగలదు. బాడీలీ అటానమీ అంటే ఏంటి? వాట్ డు ఐ మీన్ బాడీలీ అటానమీ అంటే? అంటే బాడీలీ అటానమీ అంటే ఇట్స్ హెర్విష్ రిగార్డింగ్ దేనికి? ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కిడ్స్ చాయిస్. ఇట్ రిడ్యూసెస్ ఏంటి? మ్యారిటల్. రైట్. ఇట్ రెడ్యూసెస్ మ్యారిటల్ లైఫ్. బాడీలీ అటానమీ అంటే బాడీ మీద పూర్తి అటానమీ అంటే ఏమంటాం? బాడీలీ అటానమీ అంటే నథింగ్ బట్ ఆమె బాడీ మీద ఆమెకు పూర్తి హక్కు అనేది ఉంటుంది. క్లియర్? సో దానివల్ల మ్యారిటల్ రేప్స్ అనేది తగ్గుతాయి. షీ హ్యాస్ చాయిస్. జనరల్ గా ఫ్యామిలీ, సో జనరల్ గా ఫ్యామిలీలో చాయిస్ ఎవరికి ఉంటుంది? మేల్స్ కి ఉంటుంది. ఫీమేల్స్ ఎప్పుడు కూడా వల్నరబుల్ గానే, ఇప్పటికీ కూడా ఫ్యామిలీస్ లో ఫీమేల్స్ వల్నరబుల్ గానే ఉన్నారు. బట్ అయితే గ్లోబలైజేషన్ వలన, ఎడ్యుకేషన్ వలన, ఇండస్ట్రియలైజేషన్ వలన సంథింగ్ ఏదైతే కానివ్వండి, ఉమెన్ కి కాస్త బాడీలీ అటానమీ అనేది ఈ జనరేషన్ లో వస్తుంది. అందుకనే పాపులేషన్ ఒకప్పటిలాగా 7, 8, 9, 10 లేరు, 1 or 2, మ్యాక్స్ 3 అంతే. రైట్? సో దాన్ని బాడీలీ అటానమీ అంటాం. అర్థమైంది కదా? దట్ ఈస్ వెరీ గుడ్. అయితే నెగిటివ్ ఏంటి? పర్సనల్ ఫ్రీడమ్ నెగిటివ్ ఏంటి? Divorce rate increase అవుతుంది సార్. రైట్, వెరీ గుడ్. సో అంటే పర్సనల్ ఫ్రీడమ్ మరీ ఎక్కువ అవడం వలన డివోర్స్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇంకా ఆంథ్రోపాలజికల్ టర్మ్స్, సోషలాజికల్ టర్మ్స్ దట్. సో ఒకసారి క్లాస్ లో చెప్పానా? మన ఆంథ్రోపాలజీ క్లాస్ లో చెప్పాను కదా, ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ లవ్ ఆర్ ప్లాస్టిక్ సెక్షువాలిటీ చెప్పాను కదా, బై ఆంథనీ గిడ్డెన్స్. Yes sir. Yes sir. ఆంథనీ గిడ్డెన్స్, ప్లాస్టిక్ లవ్. ఎస్, ప్లాస్టిక్ లవ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే తెలుసు కదా, మాల్యబుల్ అంటే ఈజీలీ చేంజబుల్ కాబట్టి దానికి Use and పేరు వచ్చింది ప్లాస్టిక్ అని. లైక్ యూజ్ అండ్ త్రో ఆర్ ప్లాస్టిక్ అనేది బ్రేక్ అయిపోతుంది, లవ్ అనేది బ్రేక్ అయిపోతుంది, అవసరమైనప్పుడు ఉంటుంది, తర్వాత బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. డన్. Sir, వీటన్నిటిని కూడా marriage as an institution రైట్. సో sacred మ్యారేజ్ యాజ్ అన్ తగ్గిపోతుంది. రైట్, మ్యారేజ్ యాజ్ ఎ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్, సెక్యులర్ కాదు, ఐ మీన్ మ్యారేజ్ యాజ్ ఏ రెస్పెక్ట్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? మ్యారేజ్ అనేది ఒక రెస్పెక్ట్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అనేది తగ్గిపోతుంది ఫ్రీడమ్ ఇవ్వడం. అంటే సార్ మీరు ఏం చెప్తున్నారు సార్, ఉమెన్ కి ఫ్రీడమ్ ఇవ్వద్దా? నో, ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు మీరు రాయాలని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఏదైతే నేను రాస్తున్నానో, డివోర్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ప్లాస్టిక్ లవ్ అనేది పెరుగుతుంది, రెస్పెక్ట్ టువర్డ్స్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ తగ్గిపోతుంది అని ఏదైతే చెప్తున్నానో, అవన్నీ అందరూ చేస్తారని కాదు, వాటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయని మాత్రమే మనం చెప్తున్నాం. ఓకేనా? అర్థమైందా? క్లియర్? అలానే రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటి రిలేషన్షిప్ విత్ ది ఫ్యామిలీస్? గ్లోబలైజేషన్ వలన ఉమెన్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ యాడ్ చేస్తున్నారు.
టిల్ దేర్ మ్యారేజ్. ఎందుకంటే ఇక్కడ అన్నాడు కదా స్కిల్డ్ యంగ్ అన్మ్యారీడ్ అని, ఓకేనా, స్కిల్డ్ యంగ్ అన్మ్యారీడ్ అన్నారు కదా. సో అన్మ్యారీడ్ ఉమెన్ ఇన్కమ్స్ అంతా కూడా ఫ్యామిలీకి ఇస్తారు కదా, అవునా. అండ్ ఆ ఫ్యామిలీ యొక్క సోషో ఎకనామిక్ స్టేటస్ అనేది పెరుగుతుంది, అవునా. అండ్ ఫ్యామిలీలో రిలేషన్స్ అనేవి చాలా స్మూత్ గా వెళ్తాయి. అంటే కాస్త ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చిందంటే స్మూత్ రిలేషన్స్ అనేవి వెళ్తాయి. అయితే ఈ రోజు బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి ఉమెన్ ఇంట్లోనే కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, రైట్. ఓకేనా. అవునా? Yes, sir. ఓకే, అదే కాదంటారేమో అని భయపడ్డా. నెక్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ చెప్పండి. రిలేషన్స్ విత్ ద ఫ్యామిలీ. సారీ కొద్ది గట్టిగా. Nuclear families, sir. ఓకే, రైట్, గుడ్. సో రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ వైపు వెళ్ళిపోతున్నాయి, ఓకేనా. అండ్ కెన్ ఐ సే కల్చరల్ బ్లర్ అనేది ఫార్మ్ అవుతుంది. కల్చరల్ బ్లర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్ కోర్ ఆర్థోడాక్స్ ఉమెన్ అర్బనైజేషన్ లో కలిసిపోయింది, గ్లోబలైజేషన్ లో కలిసిపోయింది అంటే తన కోర్ కల్చరల్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లర్ అయిపోతాయి, అంటే చేంజ్ అయిపోతాయి, తగ్గిపోతాయి. అర్థమైందా? నెగిటివ్ ఇంపాక్ట్ కదా. అయితే రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ ఏ విధంగా, రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ మదర్ ఆర్థడాక్స్, ఆ కిడ్ కూడా అంతవరకు ఆర్థడాక్స్, బట్ ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత కల్చరల్ బ్లర్ అయింది. సో అది రిలేషన్ లో ఫ్యామిలీ రిలేషన్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఈ విధంగా పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి మనం రాస్తే డన్. క్లియర్? సో ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. ఐ కన్సిడర్ దిస్ ఎస్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఇదేం ఈజీ కాదు. అంటే ఆ మూమెంట్ లో వేగ్ పాయింట్స్ ఎవడైనా రాయొచ్చు. డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఉంటారు, నవ్వుకుంటారు, అట్లా అవన్నీ కూడా జనరిక్ పాయింట్స్. వాటి వల్ల మనకి మార్క్స్ ఏం ఫెచ్ అవ్వవు. ఈ స్పెసిఫిక్ పాయింట్స్ రాసి వాటిని క్లియర్ గా అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వీలైన చోట ఎగ్జాంపుల్స్ పెడితేనే మార్క్స్ వస్తాయి. లేదంటే మార్క్స్ అనేవి ఓవరాల్ 100కి 80లోనే ఆగిపోతాయి. 80 నుంచి 100కి వెళ్ళడం అనేది చాలా 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 కష్టం. అలానే 100 నుంచి 110కి వెళ్ళడం ఇంకా కష్టం. ఆ నెక్స్ట్ వచ్చే మార్క్స్ అన్ని కూడా ఇవాల్యుయేటర్ బట్టి వస్తూ ఉంటాయి. ఒకటి 115 వచ్చినా 110 వచ్చినా రెండు ఒకటే. ఇవాల్యుయేటర్ కొన్నిసార్లు ఎక్కువ మార్క్స్ వేయడం వల్ల కొన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి అంతే, రైట్. బట్ 110 దట్ ఈస్ వెరీ గుడ్, డీసెంట్ ఎనఫ్ స్కోర్. That is 100 to 110 is the fine range that we need to stay. 100 to 110 based on the tough levels, based on the levels of toughness, right? Hope this is 19th question is fine. Next 20th question, see, critically analyze the proposition that there is a high correlation between India's cultural diversities and socio-economic marginalities. Of course, I consider this as a tough question. The question tough question. అంటే చూసిన వెంటనే ఈజీ కదా రాసేస్తాం, అంత సీన్ లేదు. 2 points 3 points వస్తాయి, తర్వాత రాయడం చాలా కష్టం అయింది ఎగ్జామినేషన్ హాల్లో. ఎందుకు సార్ అంత ధైర్యంగా చెప్తున్నారు? ఎందుకు అంత ధైర్యం చెప్తున్నారు అంటే వాట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 20. 20కి వచ్చేసరికి దిగిపోద్ది. క్లియర్? సో ఐ మీన్ స్వెట్ అంతా దిగిపోతుంది, ఎనర్జీ అంతా దిగిపోతుంది, టైం అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేరు. క్లియర్? కాన్సన్ట్రేషన్ చేయలేరు. వార్నింగ్ బెల్ వచ్చేస్తుంది, 5 minutes మీద వచ్చే వార్నింగ్ బెల్ వస్తుంది. బట్ ఈ క్వశ్చన్ 10 minutes లో రాయాలి, 5 minutes లో ఎలా రాస్తాం? ఓకేనా? సో అందుకని ఈ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్. దాంట్లో వీడు ఈజీగా ఇస్తే ఓకే, బట్ అందులో వీడు క్రిటికల్లీ అనలైజ్ ద ప్రపోజిషన్ దట్ దెర్ ఇస్ ఎ హై కోరిలేషన్ బిట్వీన్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీస్. అంటే ఇక్కడ వీడు ఏమని చెప్తున్నాడంటే కల్చరల్ డైవర్సిటీస్ అనేవి సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్, అంటే సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి అంటున్నాడు. వాటిని మనం ప్లెయిన్ పాయింట్స్ పెట్టకూడదు, ఆర్గ్యూ చేయాలి. అంటే పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా చెప్పాలి, లేదంటే మార్క్స్ వేయడు వాడు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, కల్చరల్ డైవర్సిటీస్ అనేవి ఏ విధంగా సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ చేస్తున్నాయి? కల్చరల్ డైవర్సిటీస్ లో కెన్ ఐ సే కాస్ట్ డిస్క్రిమినేషన్, అవునా? కాస్ట్ డిస్క్రిమినేషన్. సో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కల్చరల్ డైవర్సిటీస్ బేసిస్ మీద వస్తుంది అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్. అవునా కాదా? Yes, sir. రైట్. కెన్ ఐ సే ట్రైబల్ డిఫరెన్సెస్. సో ట్రైబల్ డిఫరెన్సెస్ అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రైబ్స్ అండ్ నాన్ ట్రైబల్స్ అని. క్లియర్? సో ట్రైబ్ నాన్ ట్రైబ్ డిఫరెన్సెస్ అనేవి సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే ట్రైబల్ పీపుల్ ని చాలా తక్కువగా చూస్తున్నారు,
ఓకేనా. అండ్ ఇంకా రిలీజియస్ డైవర్సిటీస్. రిలీజియస్ డైవర్సిటీస్ అనేవి సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ అనేవి తీసుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీలో చూస్తాము, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సచార్ కమిటీ. Sachar committee is one of the important committees that was pushed by the government to read about the stature of the Muslims యొక్క సోషియో ఎకనామిక్ స్టేచర్ ని అనలైజ్ చేయడానికి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా సచార్ కమిటీ అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సచార్ కమిటీ ఏమని చెప్తుందంటే, ఎస్ దెర్ ఎగ్జిస్ట్ ఎ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. సో దీని వలన ముస్లిమ్స్ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ని మనం సపోర్టింగ్ పాయింట్స్ కింద రాస్తాం అనమాట. ఓకేనా, క్లియర్. రిలీజియస్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకా కల్చరల్ డైవర్సిటీస్ ఏమున్నాయి? లింగ్విస్టిక్ డైవర్సిటీ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ క్రియేట్ చేస్తుంది. లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఇఫ్ ఐ మే హార్డ్ కోర్ తెలుగు స్టూడెంట్, నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకుంటా? గ్లోబలైజేషన్, ఇంత పెద్ద గ్లోబలైజేషన్ ఆర్ ఇంత పెద్ద ఎగ్జామినేషన్స్ తో ఎట్లా కంపీట్ చేస్తా? ఆ ప్రాబ్లం అనేది వస్తుంది కదా. నాకున్న అవైలబుల్ సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి, నోట్సెస్ కానీ అంతా కూడా పూర్ స్టాండర్డ్ లో ఉంటున్నాయి, రాంగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి. సో అప్పుడు హౌ కెన్ ఐ కంపీట్? క్లియర్. సో లింగ్విస్టిక్ డైవర్సిటీస్, అది కల్చరల్ డైవర్సిటీ, సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ కింద డివైడ్ చేస్తుంది. ఓకేనా, క్లియర్. అండ్ కల్చరల్ డైవర్సిటీస్ బిట్వీన్ రూరల్ అర్బన్. ఓకేనా, రూరల్ అర్బన్ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ చేస్తుంది కదా. Yes, sir. Right. So these are the various points that we need to prove or provide for this answer. Okay, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ఎగ్జాంపుల్స్ రాస్తే వీఆర్ డన్. సో అంటే కల్చరల్ డైవర్సిటీస్ లో ఈవెన్ వీ కెన్ ఆల్సో యాడ్ సంథింగ్ లైక్ జెండర్ డైవర్సిటీస్ కూడా రాస్తాము. అయితే వీటి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. ఇఫ్ యు టేక్ దావూదీ బోహ్రా కమ్యూనిటీ, పాలిటీ క్లాస్ లో కూడా నేను చెప్పాను, ఆంథ్రో క్లాస్ లో కూడా చెప్పాను. దావూదీ బోహ్రా కమ్యూనిటీకి ఏమవుతుంది? Genital mutilation. రైట్, ఫీమేల్ జెనైటల్ మ్యూటిలేషన్స్ అనేవి చూస్తాం. ఫీమేల్ జెనైటల్ మ్యూటిలేషన్స్ వలన అంటే వన్ థింగ్ వీ నీడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్, ఫీమేల్ జెనైటల్ మ్యూటిలేషన్స్ కి వాళ్ళ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సైకలాజికల్ గా నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంది అనుకోండి, అప్పుడు నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయకపోతే నాకు మంచి ఆపర్చునిటీస్ అనేవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలో నన్ను నేను ప్రెజెంట్ చేసుకోగలను కదా. అవునా, ఇవన్నీ కూడా వెరీ బేసిక్ థింగ్స్. మనకి ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ తో చూస్తున్నప్పుడే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం, కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయడం అనేది కేవలం కొంతమంది మాత్రమే చేయగలరు. క్లియర్. సో వీ హ్యావ్ టు లెర్న్. సో అండ్ సి, అయితే మోస్ట్ ఇన్స్పిరేషన్ నాకు ఎవరు అనిపిస్తారంటే, అంటే మా ఫ్రెండ్ నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు వి జనరల్లీ టేక్ ది జోక్స్ ఆన్ పొలిటీషియన్స్ టూ మచ్ ఇంటెలిజెంట్. క్లియర్. పొలిటీషియన్స్ అనే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, ఎందుకంటే వాళ్ళ యొక్క సెపరేట్ బ్రీడ్, అసలు నిజంగా సెపరేట్ బ్రీడ్. ఏంటి సార్ అంత స్పెషల్ అంటే, వాడికి వచ్చినా రాకపోయినా వాడు అందరి ముందు వచ్చి మాట్లాడతాడు. మీరు మాట్లాడండి చూద్దాం. అరేటింగ్ అంటే మోస్ట్ ఆఫ్ అస్, ఈవెన్ నేను కూడా మాట్లాడలేనేమో, ఒక 1000 members ఆర్ 10,000 members ఉన్నప్పుడు ఈవెన్ 1 to 100 numbers లెక్క పెట్టండి చూద్దాం. ఆర్ A to Z numbers ప్రాపర్ గా చెప్పండి చూద్దాం, భయపడకుండా వెనక్కుండా. తెలిసిందే కదా, A to Z చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. బట్ పొలిటీషియన్ మాత్రం వాడికున్న ఇన్ఫర్మేషన్ తప్పో రైటో కూడా తెలియకుండా వాడు వచ్చి అందరినీ మోటివేట్ చేసి తీసుకొని వెళ్తాడు. అర్థమవుతుందా? నా మీనింగ్ అర్థమవుతుంది కదా. రైట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. సో చాలా సార్లు హైయెస్ట్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు రూరల్ ఏరియాస్ లో మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. బట్ హై క్లాస్ లో ఉన్న యావరేజ్ పీపుల్ కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి సంపాదిస్తున్నారు.
ఎందుకంటే ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ ది ఆపర్చునిటీస్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ ఆర్ ఫార్ డిఫరెంట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. సో ఇక్కడ కూడా నేను ఏమని చెప్తున్నానంటే జెండర్ ఇష్యూస్ లో కూడా దావుదీ బోహ్రా కమ్యూనిటీకి ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్స్ అనేవి చేస్తున్నామంటే బాడీలో ఫిజికల్ గా బాడీలో బయాలజికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కావచ్చు. అండ్ అవి సైకలాజికల్ గా కొంత స్ట్రెస్ అనేది తీసుకొచ్చి ఆ ఉమెన్ అసలు గ్రోత్ అసలు ఏ విధంగా కూడా గ్రో అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ రేప్ విక్టిమ్, ఒక రేప్ విక్టిమ్ తీసుకుంటే యూ కెనాట్ ఇమాజిన్ ది పెయిన్, నాట్ ఓన్లీ ద బాడీలీ పెయిన్, ది కాగ్నిటివ్ బ్రెయిన్, ఐ మీన్ బ్రెయిన్ లో ఉన్న పెయిన్ కూడా మనం అసలు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అవునా? రైట్. సో క్లాస్ లో ఫీమేల్స్ ఉన్నారు, సో అందుకనే నేను చెప్తున్నాను. అంటే ఈవెన్ రెగ్యులర్ గా బయాలజికల్ సైకిల్స్ లో వచ్చే పెయిన్స్ చాలా హార్ష్ గా ఉంటాయి. అవునా? చాలా హార్డ్ ఉంటాయి. సో ఆ పెయిన్స్ హార్డ్ గా ఉంది అంటే ఒకవేళ ఒక రేప్ విక్టిమ్ కంటే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఆల్సో, వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. రైట్. సో సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ అనేది క్లియర్ గా జెండర్ బేసిస్ మీద డైవర్సిటీస్ అనేవి కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్. రైట్. సో స్టిల్ ఎనీథింగ్? Done with society. So far, yes, society questions అనేవి moderate to difficulty. Most of the questions అనేవి difficulty గానే ఉన్నాయి. I don't consider this is an easy paper. Yeah. Society అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 నేను రాసి వచ్చిన తర్వాత అంటే యూ హ్యావ్ టు నో వన్ థింగ్. హైదరాబాద్, నేను హైదరాబాద్ లో రాయడం ఇదే ఫస్ట్ టైం. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు రైట్ ఇన్ విజయవాడలో 60-70 మెంబర్స్ ఉంటారు, ఏముండదు, తక్కువ మెంబర్స్ ఉంటారు, 60-70 ఉంటారు. హైదరాబాద్ లో 200-300 మెంబర్స్ దాకా ఉంటారు. నాట్ రన్ 200-300 మెంబర్స్ ఉంటారు. సో ప్రాపర్ శాంపుల్స్ అనేవి నాకు దొరుకుతాయి. అంటే అందరూ ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని. మేబీ అందరూ అబ్జర్వ్ చేయొచ్చు, కొంతమంది అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది హ్యాపీగానే వచ్చారు. పేపర్ 1 రాసిన తర్వాత చాలా మంది హ్యాపీగానే వచ్చారు. ఐ వాజ్ సో నేను కాస్త మిక్స్డ్ గానే ఉన్నా. కొన్ని క్వశ్చన్స్ బాగా వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ కాస్త కష్టంగానే వచ్చాయి. అంటే నా ప్రిపరేషన్ సరిగ్గా లేదా, ఆర్ మరి వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా, నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఫ్రెండ్ అంటే తన ఎగ్జామ్ రాయలేదు, వాడు కూర్చొని చూసిన తర్వాత లేదు పేపర్ చాలా టఫ్ గానే వచ్చింది, అంటే ఎవరైతే నిజంగా బాగా రాసాము అనుకుంటున్నారో నిజంగా వాళ్ళు బాగా రాయలేరు, తెలియదు అసలు. డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి చాలా వరకు ప్రాపర్ గా అర్థం కావు. కొన్నిసార్లు నేను అడ్రస్ చేసేసాను అనుకుంటాం, బట్ వాటిని ప్రాపర్ గా అడ్రస్ చేయలేము. రైట్. ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అండ్ క్వశ్చన్స్ నేను మళ్ళీ చూసిన తర్వాత అప్పుడు నాకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇప్పటికీ కూడా ఈవెన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నాకు పేపర్ అనేది టఫ్ గానే ఉంది అని అనిపిస్తుంది. క్లియర్. సొసైటీ క్వశ్చన్స్ అనేవి కాస్త టఫ్ గానే ఉన్నాయి అనిపిస్తుంది. అంటే నేను అదే చెప్పాను, జనరిక్ పాయింట్స్ అనేవి రాయగలం, స్పెసిఫిక్ పాయింట్స్ రాస్తున్నప్పుడే మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. నేను ఆ క్వశ్చన్ రాసేసా, సరే నువ్వు ఆ క్వశ్చన్స్ రాసేసావు, బట్ ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టావు, ఏ విధమైన ఎగ్జాంపుల్స్ అనేవి పెట్టావు, అవి చెప్పు. అవి క్లియర్ గా ఉంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు బాగా రాసావా. అంటే మీరు అందరిని అడగాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మీకు చెప్తున్నా అంతే. ఇస్ దిస్ క్లియర్? మరి అందరూ అయితే నవ్వుకొని వచ్చారు, నాకంతే ఇది నవ్వేంత పేపర్ అనిపించలేదు, నాకు కష్టంగానే అనిపించింది. సో స్టిల్ ఎనీథింగ్? నేను అన్ని చెప్పా, పేపర్ చెప్పా, సిచ్యువేషన్స్ చెప్పా, అండ్ నేను ఏ విధంగా థింక్ చేశానో అన్ని కూడా నేను క్లాస్ లో జనరల్ స్టడీస్ పేపర్ 1 వరకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఈవెన్ ఎక్స్పీరియన్స్ తో సార్. ఎనీథింగ్ దట్ ఐ లెఫ్ట్ ఆర్ am I supposed to speak? సార్ చెప్పండి. సార్ సొసైటీ కాస్త పాలిటీ డౌట్ అడగొచ్చా? ఎస్ ఆఫ్ కోర్స్. సార్ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అది బిల్ గురించి టాపిక్ ఉంది కదా సార్. ఇప్పుడు అది బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్టేట్స్ ది వాళ్ళు అవసరం లేదా సార్? రాటిఫికేషన్ కావాలి, వాళ్ళు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే సార్, అవసరం లేదు అంటున్నారు, కానీ స్టేట్స్ ది అది ఫెడరల్ ఇష్యూ అవుతుంది కదా సార్. అవునవును, అది ఫెడరల్ ఇష్యూ అవుతుంది. ఫెడరల్ ఇష్యూస్ ఎప్పుడైనా టచ్ చేస్తున్నప్పుడు, అంటే ఎలక్షన్స్ అనేవి ఫెడరల్ ఇష్యూస్, ఫెడరల్ ఇష్యూస్ కింద కన్సిడర్ చేస్తాము. జనరల్ గా అయితే కావాలి, జనరల్ గా అయితే ఖచ్చితంగా స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి. అంటే నువ్వు ఒక ఎలక్షన్ ప్రొసీజర్ ని చేంజ్ చేసేస్తున్నప్పుడు అంటే ఇది ఆర్గ్యూ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మరి స్టార్టింగ్ ఇనీషియల్ గా 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగేది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవుతుంది, దిస్ ఇస్ ఫైన్.
దట్ ఈస్ ఎ క్లియర్ థింగ్. ఖచ్చితంగా స్టేట్ స్ట్రాటిఫికేషన్ అనేది కావాలి. ఒకవేళ గవర్నమెంట్ ఇంకే విధంగా అయినా బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే మోస్ట్లీ స్టేట్స్ కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు ప్రొసీజర్ రాంగ్ అని, ప్రెసిడెంట్ పైన రిక్వెస్ట్ చేయొచ్చు ప్రొసీజర్ రాంగ్ అని. సో ప్రెసిడెంట్ ఏం చేయలేరు కాబట్టి కోర్టుకి వెళ్తారు. మేబీ కోర్టులో కేసు ఉంటుంది. ఎస్ సార్. బట్ అంటే ఇది ఇంకేమైనా ఫెడరల్ ఉన్నాయా అనేది అంటే వన్ థింగ్, ఇంకేమైనా ఎక్స్ట్రా లూప్ హోల్స్ ఉన్నాయా అనేది క్లియర్ గా టాప్ మోస్ట్ లాయర్స్ కి తెలుస్తుంది. ఇంకెవరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంటే ఈవెన్ నార్మల్ లాయర్స్ కూడా కనీసం ఎక్స్పెక్ట్ చేయలేరు. టాప్ మోస్ట్ లాయర్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలరు. అంటే ఈ చిన్న లూప్ హోల్ పెట్టి అవసరం లేదు సరిపోతుంది అన్నట్టు. బట్ నేను అందుకే అంటాను, పొలిటీషియన్స్ అనేవాళ్ళు సెపరేట్ బ్రీడ్, వాళ్ళకి లాయర్స్ కన్నా ఎక్కువ తెలుస్తాయి. అంటే సార్ రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ ఇది ఓకే అయినా ఏదైనా పార్టీ మధ్యలో డిజాల్వ్ అయినా సార్ వాళ్ళకి మళ్ళీ 2 years అలా వస్తుంది కదండి సార్. అంటే మళ్ళీ అవును, రిమైనింగ్ టైమ్ ఆఫ్ ది ఎలక్షన్స్ మాత్రమే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి 5 years అది టైం స్పాన్ లేకుండా అవుతుంది కాబట్టి ఆ ఇష్యూ కింద వెళ్ళొచ్చు కదండి సార్ వాళ్ళు. అవునవును, ఇవన్నీ ఫెడరల్ ఇష్యూస్. ఖచ్చితంగా స్టేట్స్ రాటిఫికేషన్ లేకపోతే అంటే ఆ ఎలక్షన్స్ అనేవి స్టేట్ లోనే జరగచ్చు, ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అండ్ నువ్వు ఐ మీన్ కంప్లీట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే కాకుండా లోకల్ లెవెల్ ఎలక్షన్స్ కూడా కలిపేద్దామని చూస్తున్నారు. ఎస్ అవునా? సో అలాంటప్పుడు ఖచ్చితంగా స్టేట్స్ రాటిఫికేషన్ అనేది ఉండాలి. మరి వాళ్ళు ఏం తీసుకుంటారో చూడాలి. బట్ నాకు తెలిసి మోస్ట్లీ ఈ మూమెంట్ ఇట్లా మాట్లాడినా ఆ మూమెంట్ కల్లా మారుస్తారని అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు సీ. ఓకే సార్. రైట్. ఇంకా అదే సార్ డౌట్. రైట్, వెరీ గుడ్. సో ఫైన్. ఆన్ దట్ నోట్, so tomorrow we shall discuss about polity only. Clear? General studies paper 2 polity discuss చేద్దాం. ఓకేనా? పాలిటీ క్లాసెస్ అవుతున్నాయా? ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? కొత్త వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అవుతున్నాయా? బ్రేక్ వచ్చింది సార్. సారీ, బ్రేక్ వచ్చింది సార్. బ్రేక్ వచ్చింది. ఎస్ బ్రేక్ వచ్చింది. ఫండమెంటల్ రైట్స్ వరకు అయిందా? సరే చూద్దాం క్లాస్ లో మనకి ఎంతవరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సొసైటీ కొంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సార్ ఎస్ సార్. Yes, sir. ఎస్. అండ్ నేను ఆంథ్రోపాలజీ వాళ్ళకి ఇంకాస్త ఏదైనా హెల్ప్ ఏదైనా అయ్యిందా లేదా? అయింది సార్. రైట్. అంటే యూసేజ్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ హియర్ అండ్ ఇక్కడ నాలెడ్జ్ అక్కడ. సో దట్ షుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ ఎనీ సోషియాలజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? లేదా? ఓకే, సోషియాలజీ స్టూడెంట్స్ మీ క్లాసులకు రాదు సార్. ఓకే, వెరీ గుడ్. దట్ ఈస్ ఫైన్. నేను అన్ని ఆన్ రికార్డ్ చెప్పేస్తున్నాను, ఎవరైనా వింటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. ఓకే, రైట్.